Okay, let's get started with today's content. నేటి శీర్షిక త్రికరణాల్లో మధ్యకరణం వచ్చేసేసి వచస్ వాచ. ఓకే, మనసా వాచ కర్మలో వచస్ ఆర్ వాచ. వచనము అని చిన్నప్పుడు చదువుకున్నాం కదా, వాక్యాలు వచనము. సో ఆత్మ నమస్తే అండి. మనందరికీ ఒక విషయం అర్థం కావాలి. మనకి నచ్చింది, మనం అనుకున్నది అవ్వాలి అంటే మనం కోరుకున్న కోరిక తీరాలి అన్న ఫస్ట్ మనం చేయాల్సినటువంటి పని ఏంటి? ఏమనుకున్నాము? ఆ కోరిక ఏంటో క్లారిటీ తెచ్చుకోవాలి. ఆ కోరిక పుట్టు పూర్వోత్తరాలు ఎక్కడ, ఎలాగా, ఏంటని అది అర్థం చేసుకోవాలి. ఓకే, మనస వాచ కర్మేణ దాన్ని నెరవేర్చుకునే ప్రాసెస్లో ప్రతి పాయింట్ మనము సరిగ్గా చేస్తున్నాం లేదా, ప్రతి చోట సరిగ్గా ఉన్నాం లేదా అనేటువంటిది ఒకసారి మనం అవగాహనలోకి తీసుకుని రావాలి. ఓకే, చిన్న మనసు గురించి మాట్లాడుకుందాము. మనసు ఏముంటుంది? అసలు ఇది అవసరమా? ఇట్లా ఎందుకు ఉండాలి? మనం అడిగే క్వశ్చన్స్ రైట్ రైట్ క్వశ్చన్స్ అడుగుతున్నామా? ఎందుకు ఇలాగైంది? ఇందుకు మాత్రమే, ఇందుకే ఇలా అయిందా? ఇందుకోసం ఇట్లా జరిగిందా? ఇలాగా ఏదైతే ఆలోచన మనం చేసుకుంటూ వెళ్తామో మన యొక్క కోరిక, దాని యొక్క ప్రెసెన్స్ మారుతుంది. మారటం అంటే నేను ఎలాగైతే దాన్ని కోరుకుంటున్నానో దాని తగ్గట్టుగా అది రూపురేఖలు చెందుకుంటూ ఉంటుంది మైండ్లో. అనుకుంటున్నాను అని చెప్పన్నాను చూసారా, అది వచ్చేసి వస్తుంది. ఒక ఆలోచన పుట్టింది, వచ్చిన ఆలోచనని నేను ఎలాగ దాన్ని ప్రాసెస్ కాంప్రిహెండ్ చేస్తున్నానో, దాన్ని ఎలాగ చూస్తున్నానో, ఏ దృక్కోణంతో చూస్తున్నానో, చూసిన తర్వాత దాన్ని ఎలాగ నేను మార్చుకుంటాను, మలుచుకుంటున్నాను అనేటువంటిదంతా కూడా మనకి మా వచస్లోకి వస్తుంది అనమాట. వాచ. సో మనము ఎంత క్లారిటీతో, ఎంత ప్రెసెన్స్లో ఉండి దాన్ని చూడటం మొదలు పెడతాం, అంత క్లియర్గా ఆర్ అంత ఫాస్ట్గా పని అయ్యడానికి ఒక పాత్ ఓపెన్ చేసినట్టు అవుతుంది. అంటే నా కోరిక పుట్టింది ఏంటి? నేను ఇవాళ రాజాసాబ్ సినిమా చూడాలి అనే కోరిక పుట్టింది. ఇవాళ రిలీజ్ ఫస్ట్ డే, మార్నింగ్ షోనో, ఫస్ట్ షోనో, మ్యాట్నియో, సెకండ్ షోనో, మధ్యలో ఏదో ఒక షోలో, మల్టీప్లెక్స్ అయితే 10-15 షోలు ఉంటాయి రోజులు. చూడాలి అనేటువంటి ఆలోచన కలిగింది. వెంటనే వచ్చే థాట్ ఏంటంటే, మనకి ఇవాళ టికెట్ యాడ్ దొరుకుతుంది. ఈ మాట ఏదైతే వచ్చిందో అది వచ్చకు సంబంధించినటువంటిది. ఓకే, ఫస్ట్ డే ప్రభాస్ అసలే ఒక ప్రాపర్ తెలుగు సినిమా చేస్తున్నప్పుడు చాలా ఫన్ ఎలిమెంట్ కూడా ఉన్నప్పుడు చాలా మంది ఆడియన్స్ వస్తారు. గోల గోలగా ఉంటే నాకు సినిమా అర్థం కాదు, నా మాటలను పొడవు, గోల ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు అవసరమా? ఓ 2 రోజులు అయితే సినిమా టాక్ కూడా తెలుస్తుంది. బాగుంటే అప్పుడు వెళ్దాం, లేకపోతే లేదు. ఎంత వద్దనుకున్నా ఒక 3-4 వారాలు, మహా అయితే 2 నెలలలో సినిమా ఓటీటీలో వచ్చేస్తుంది కాబట్టి అప్పుడు చూసుకుందాము. లేకపోతే సినిమాకి ఒక 500, పాప్కార్న్కి ఒక 2000, ఈ 2500 రూపీస్ అవి మిగులుతాయి కదా ఒక 2-3 వారాలు అయితే. ఇది వచ్చేస్ లేదు, ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తేనే నేను చూసినట్లు లెక్క. 600, 100, 150, 150, 190 నేను చూస్తాను, చూడాల్సిందే.
ఇది వచ్చెస్. ఓకే. అయితే ఈ 3 స్టేట్మెంట్స్ ఏదైతే అనుకున్నానో, ఈ 3 గూడా ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైనటువంటి స్పేస్ నుంచి వస్తుంది. ఒకటి ప్రాక్టికాలిటీ, ఒకటి లాజిక్, ఒకటి ట్రామా రెస్పాన్స్. సో, ఏ రీజన్ కొద్దీ మనకు ఒక ఆలోచన వస్తుందో, ఆ రీజన్ మనకి ఎంత స్ట్రాంగ్‌గా కనెక్ట్ అయిందో చూసుకోవటం అనేటువంటిది కూడా వచస్‌లో ఒక పార్ట్. ఎందుకంటే మనకి మనం ఏం చెప్పుకుంటామో, బయటకి అదే చెప్తుంటాము. కొంతమంది మనసులో అనుకుంటారు. ఇన్నర్ డైలాగ్ ఒకటి చెప్తుంది. బయట ఇంకోటి మాట్లాడుతుంటారు. జరుగుతుంది కదా అందరికి. ఇంటర్నల్ డైలాగ్ ఒకటి చెప్తుంటేనే బయట కూడా అంటుంటాము. ఇది అక్కడే మిస్‌అలైన్‌మెంట్ స్టార్ట్ అయిపోయింది. ఓకే. అండ్ ఎప్పుడైతే మనం వాక్కు ఒక ఒక వచనం మనకి ఇంటర్నల్‌గా వచ్చింది. మనం బయటికి చెప్పాము. చెప్పిన వెంటనే దాని యొక్క మేనిఫెస్టేషన్ ప్రాసెస్, ఆ ప్రక్రియ మొదలైపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నా లోపల ఒక ఆలోచన వచ్చింది. పూరి, నిన్న నేను చిన్న విషయం చెప్తాను. పొద్దున్నే శైలజ గారింటికి వెళ్ళాల్సింది ఉంది. అయితే ఆవిడ దగ్గరికి వెళ్ళినప్పుడు వెళ్ళాలి. సరే ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. 8:00 కల్లా వాళ్ళ ఇంట్లో ఉంటే నేను 9:30 కల్లా బయటపడతాను. 9:30 కల్లా బయటపడితే ఇంకో క్లయింట్ దగ్గరికెళ్ళాలి. దాని తర్వాత ఇంకో దగ్గరికెళ్ళాలి. దాని తర్వాత ఇంకో దగ్గరికెళ్ళాలి. నా డే అంతాలాగా ప్లాన్ అయ్యి ఉంది. నా లోపల ఒక థాట్, 8:00 అంటే 8:00కే ఎళ్ళాలా? నైట్ లేట్‌గా పడుకున్నాను. పొద్దున్న 5:30కి క్లాస్ అయింది. అది కాస్త 6:30 దాకా, మన 6:10 దాకా 6:20 దాకా అయింది క్లాసు. దాని తర్వాత నాకు టైం కూడా చేతిలో ఎక్కువ లేదు. మైండ్ మాట్లాడడం మొదలుపెట్టింది. శైలజ గారు లేట్‌గా ఎళ్తే ఏమవుతుంది? టిఫిన్ చేసి ఎళ్దాము. బట్ శైలజ గారు అన్నారు, "మీరేమో పెట్టుకోకండి సార్. మా ఇంట్లోనే టిఫిన్ చేద్దాం" అని చెప్పేసి అన్నారు. సరే టిఫిన్ లేదు. కాఫీయో, టీయో తాగాలి. తాగుదామా? వచ్చాక తాగుదామా? దీస్ ఆర్ ది వర్డ్స్ ఐ యామ్ హావింగ్. సడెన్‌గా టిఫిన్ అంటే వాళ్ళ ఇంట్లో అన్నారు. మనసులో వాళ్ళ ఇంటి ఎదురుగానే వకులా టిఫిన్స్ అని ఒక మంచి రెస్టారెంట్ ఉంటుంది. అక్కడ పొంగల్, పూరి, వడ ఈ 3 తిందాము ఒక్కొక్క పీసు. ఆ లోపల ఎక్కడో ఆలోచన పుట్టింది. అయితే ఒకవేళ శైలజ గారి ఇంటికెళ్దాం ఫస్ట్. వాళ్ళు ఆల్రెడీ ప్రిపేర్ చేస్తే ఏం మాట్లేదు. చెయ్యకపోతే చెప్దాం అనుకున్నా. మీరు ఇవాళ టిఫిన్ అయితే ఏం చేయకండి. వకులాకెళ్ళేసి తిందాం అనుకుంటున్నాను అని చెప్పి చెప్దామని అనుకుంటున్నా. సరే అని చెప్పేసేసి వెళ్ళాను. హీలింగ్ స్టార్ట్ అయింది. టైం కల్లా ఎళ్ళాను నేను. నా లోపల నెగెటివ్ ఏంటంటే ఎప్పుడు నేను టైంకి వెళ్ళను. 10, 15 నిమిషాలు మన వాళ్ళే కదంటే 15 నిమిషాలు పక్కా లేట్ అవుతుంది. సో, అది కాకూడదని చెప్పి అనుకోని కరెక్ట్‌గా 7:50కి స్టార్ట్ అయ్యాను. 8:10 కల్లా వాళ్ళ ఇంట్లో ఉన్నా. నేను లేట్ కాకూడదనుకున్నాను. నేను టైంకెళ్ళాను. కానీ సార్, వాళ్ళ హస్బెండ్ ఇంకా ఇంటికి రాలేదు. హి వెంట్ టు డ్రాప్ హిస్ చిల్డ్రన్. వచ్చారు. వచ్చిన తర్వాత కాఫీ అయింది. దాని తర్వాత ఇంకా టిఫిన్ గురించి డిస్కషన్ వచ్చినప్పుడు ఏం తింటారు అని చెప్పి అడిగారు. అంటే ఇంకేం ప్రిపేర్ చేయలేదు అనేటువంటి ఎందుకో సెన్స్ వచ్చింది. మీరు చెయ్యకపోతే ఆర్డర్ పెట్టకండి. మీరేం చేయకండి. నేను వెళ్తూ దారిలో వకులాకెళ్ళేసేసి అక్కడ పొంగల్ తిందాం అనుకుంటున్నాను అని చెప్పేసి అన్నా. సరే అని చెప్పాను. ఓకే అని చెప్పేసి అన్నారు. సరే సడెన్‌గా ఆర్డర్ పెట్టారు. పొంగల్ తినాలనుకుంటున్నా అని చెప్పేసి అన్నాను. పూరి, వడ నేను చెప్పలేదు. కానీ లోపల మైండ్‌లో ఉంది. అలా తిందాం కదా అని. ఆవిడ చక్కగా పొంగల్, పూరి ప్లేట్‌లో తీసుకొచ్చి నాకు ఇలా ఇచ్చారన్నమాట. అక్కడి నుంచి వచ్చింది. నేను ఎలాగైతే తిందాం అనుకున్నానో ఒక సింగిల్ పీస్ పూరి విత్ ప్రెసిషన్ చూడండి. విత్ 1 స్కూప్ ఆఫ్ పొంగల్. ఆవిడ నాకు ప్లేట్ పెట్టేసి ఇచ్చారు. ఎగ్జాక్ట్‌లీ హౌ ఐ వాంటెడ్ టు ఈట్. వడ మిస్ అయింది. ఓకే. ఐ థాట్ ఓకే. పూరి ఆల్రెడీ ఆయిల్, మళ్ళీ వడ కూడా ఆయిల్ ఎందుకురా నాయనా అని చెప్పేసి యూనివర్స్ నాకు పూరియో, వడ అని చెప్పేసి అనేసి పూరి బెటర్ దాన్ వడ అని చెప్పేసి పూరి నాకు వచ్చేలా చేసింది. అంటే నా స్పీచ్‌లో ఎంతో కొంత క్లారిటీ ఉండటం వల్ల ఉన్న క్లారిటీ మేరకి జరిగింది. అంటే ఇక్కడ క్రియ ఏంటది? ఇక్కడ నేను క్రియలో వాక్ కూడా ఒక రకమైనటువంటి క్రియే. ఏంటి? మీరు ఆర్డర్ పెట్టకండి.
సారీ, మీరు టిఫిన్ ఏం చేయకండి, నేను వెళ్తూ వెళ్తూ తింటాను. అంటే ఎందుకు సార్, నేను ఆర్డర్ పెడతాగా, నాకు కూడా తిని చాలా రోజులైంది, నాకు కూడా తినాలనిపిస్తుంది ఇప్పుడు ఆవిడ అనేసేసి. ఇప్పుడు నేను హోటల్కి వెళ్ళి తెచ్చుకొని తింటాం అదొకటి, లేదా హోటల్కి వెళ్ళి అక్కడే తింటాం ఇంకోటి. బట్ ఆవిడ ఆర్డర్ చేసి నాకు వచ్చాను. సో ఈ క్రియలో, ఈ తినాలి అనే క్రియకి నేను డైరెక్ట్గా ఏం చేశాను, జస్ట్ వాక్ చేసి వదిలేశాను, వాక్ ఇచ్చి వదిలేశాను, ఆటోమేటిక్గా నాకు ఆ పని అయిపోయింది. రైట్. సో ప్రతిసారి కూడా క్రియ మనం చేయాల్సిన అవసరం లేదు. మన మనసు, వాక్కు కరెక్ట్గా ఉంటే క్రియ మనం చేయకపోయినా కూడా మన అయిపోతుంది. మనమే చేయాలి అనేటువంటిది ఆబ్లిగేషన్ లేదు. కొన్ని విషయాలు మనమే చేయాలి. ఇక నేనే చెప్పా కాబట్టి, సో నేను చెప్పడం కూడా ఒక పనేగా. సో ఎప్పుడైనా కూడా మనకి మనసు, వాక్కు ప్రాపర్గా ఉంది అంటే క్రియ సగం డన్. క్రియ చేసే పని కూడా చాలా వరకు తప్పుతుంది. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నాకు క్రియ, మన క్రియామాన కర్మలో మనసవచ కర్మ ఈ త్రికరణాలు మేము చేస్తాం కాబట్టి క్రియ ఏంటిది, గివెన్ కమ్ ఫ్రమ్ ఫ్రీ విల్. ఎస్. నేను ఒక యాక్టివిస్ట్ లాగా నేను ఓన్లీ హెల్తీ ఫుడ్ తింటాను అంటూ కూర్చుంటే నాకు ఇది వచ్చేది కానీ మేనిఫెస్ట్ అయ్యేది కాదు. నాకు ఫ్రీ విల్లే మైండ్లో ఉంది. అండ్ ఇక్కడ ఎందుకు నాకు ఇలా అనుకున్నట్టుగా అయింది, నేను కొద్దిగా రీసెర్చ్ చేస్తే నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, బేసిక్గా చాలా ఆనందంగా ఉన్నాను, ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. నా హ్యాపీనెస్ ఎన్హాన్స్ చేసేది ఏంటంటే ఎవరికైనా కూడా ఆహారం, మంచి కాఫీ, మంచి టీ, మంచి ఫుడ్, సింప్లెస్ట్గా ఉండాల్సినవి ఇవి. రైట్. సో యూనివర్స్ ఫెల్ట్ అదే వీడు ఆ హ్యాపీనెస్ జోన్లోనే ఉన్నాడు కాబట్టి నేను అది ఆలోచించగలిగాను. ఆలోచన ఎటువంటి కంటామినేషన్ లేదు, ఎటువంటి ఎజెండా లేదు. అదైంది. నెక్స్ట్ స్పీచ్, ఆటోమేటిక్ అది మారింది. ఓకే, దెన్ ఆటోమేటిక్గా క్రియ కూడా మారింది. ఎలాగా, ఇన్హిబిషన్స్ పెట్టుకోకుండా మొమ్మటం, వీళ్ళు చెప్తే ఏమనుకుంటారో, అంటే వీళ్ళకి ఇబ్బంది పెడుతున్నట్టు అవుతుందో, ఓకే, ఎక్స్ట్రా పని అవుతుందా, డబ్బులు ఖర్చు అవుతుందా, ఏమనుకుంటారు నన్ను, పెట్టింది తినాలి కానీ ఇవన్నీ అడగటం కరెక్టేనా, ఇవి కూడా మైండ్ నాకు ఒక కొన్ని ఏళ్ళ క్రితం నడిచేవి. ఎవరిని నేను అడగాలంటే 1,90,000 వాడి బదులు నేను ఆలోచిస్తుంటా, వాళ్ళు ఏమేమి ఆలోచించగలుగుతారో నేను ఆలోచిస్తాను. కానీ నిజంగా నేను సంతోషంగా ఉండి చాలా ఆనందంగా, శైలజ గారు మీరు టిఫిన్ చేయకపోతే పర్లేదండి, నేను వర్క్లోకి వెళ్ళేసి పొంగల్ తింటాను అని చెప్పేసి అన్నా. అయ్యో, ఎంత మాట, నాకు పొంగల్ తినాలనిపిస్తుంది, మీరు ఆగండి నేను ఆర్డర్ పెడతాను. ఆవిడ టోన్లో మీరు ఇమాజిన్ చేసుకుని ఆవిడ ఎలా అని ఉంటారు. ఓకే, అనగానే చక్కగా అలా నవ్వి పక్క నవ్వి ఆవిడ ఆర్డర్ పెట్టి తెచ్చారు. అంటే తెచ్చి ఆవిడ కూడా ఎంజాయ్ చేస్తూ తిన్నారు. ఓకే. నేను గిల్ట్‌తోనో, నేను లేకుండా లోపల నాలో ఆల్రెడీ ఒక ఇబ్బంది పెడుతున్నానేమో అనే సెన్స్‌లోనే ఉన్నాననుకోండి. ఆవిడ ఫస్ట్ మాట అంటారు, "ఎందుకండి నేను చేస్తా కదా ఇంట్లో, బయట నుంచి ఎందుకు" అని ఒక మాట అంటారు. అబ్బా! అనిపిస్తుంది. రైట్? ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ ఎప్పుడైనా అయ్యాయా? మనం యెస్. చేద్దాం అనుకుంటాం. యెస్. యెస్. అవుతాయి. అవుతాయి. చాలా అసలు. అంటే ఇప్పుడు నువ్వు చెప్తుండి మనం మాట్లాడుకుంటుంటే డీప్‌గా గుర్తుకొస్తూ ఉంటాయి గానీ, లేకపోతే అవి ఆన్ ద ఫ్లోలో జరిగిపోతూ ఉంటాయి ఎవ్రీడే బేసిస్‌లో కూడా. ఎగ్జాక్ట్‌లీ. సో, మన వైబ్రేషనల్ స్టేట్ ఆఫ్ అవర్ డిజైర్ ఎప్పుడు గూడా ఒక ఎంపవరింగ్ స్టేట్, ఒక హ్యాపీనెస్ స్పేస్ నుంచి వస్తేనే అది చాలా ఫాస్ట్‌గా, చాలా ఈజీగా, చాలా బెటర్‌గా మేనిఫెస్ట్ అవుతుంటుంది. ఇది మనం అర్థం జేసుకోవాలి. ఓకే. సో, నా మనసు ఫస్ట్ నుంచి గూడా ఆనందంలోనే ఉంది. లేచిన దగ్గర నుంచి కూడా ఐయామ్ వెరీ వెరీ హ్యాపీ. మన క్లాస్ నిన్న చాలా బాగా విని పొద్దున్న 5:30 క్లాసు.
దాని తర్వాత లేచిన తర్వాత కొద్దిగా మంచిగా కాఫీ పెట్టుకున్నాను. మంచిగా చిక్కటి డికాషన్ ఉంది. స్ట్రాంగ్ కాఫీ పెట్టుకొని తాగా. అది కూడా హ్యాపీనెస్ ఇచ్చింది. అయిన వెంటనే రెడీ అయ్యి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. టైంకి వెళ్ళాను. అది ఇంకో రకమైన హ్యాపీనెస్. దాంతో పాటు మా నాన్నకి నాకు కూడా చిన్న నాకు ఈ కారు దూరంగా మీద బండి మీద వెళ్ళేసి వచ్చేసేయచ్చు. బట్ నిన్న మా నాయనమ్మ ఆ! వడ చెప్పాలి కదా! నిన్న మా నాన్న వాళ్ళ అమ్మమ్మ తీరిందనమాట. తద్దినాలు ఉంటాయి. వడలుంటాయిగా. రాత్రికి వడ అరిసె కూడా ఆ వడ కూడా నాకు రాత్రికొచ్చింది. సో, నిన్న పొద్దున ఏదైతే తిందాం అనుకున్నా రాత్రికి తిన్నా. చెప్తుంటే ఇప్పుడు గుర్తొచ్చింది. సో, పొంగలు, పూరి, వడ. ఓ రోజులో తినాలను అంటే బ్రేక్‌ఫాస్ట్‌లో తినాలనుకుంది. ఐ బ్రోక్ ఫాస్ట్ ఇన్ ఎ సర్టెన్ వే అండ్ ఎండెడ్ ద డే విత్ వడ. అండ్ అది చాలా చాలా అద్భుతంగా చేశారు ఆ వడైతే. సో, అది ప్రసాదం రూపంలో తినేదుంది. పొద్దున్నే తినుంటే నాకు మధ్యాహ్నంకి సాటిస్ఫాక్షన్ వచ్చుండేది. పొద్దున్నే తిన్నా కదా! హోటల్ వడ ఎలా ఉంటదో మనకు తెలుసుగా. ఇంతింత లావుగా ఉంటుంది. రైట్? సో, పొద్దున్న తింటే నాకు మధ్యాహ్నం నాకు రాత్రికి తినబుద్ధి కాదేమో అని చెప్పేసి దేవుడు అర్థం చేసుకొనేసి, "ఒరేయ్! ఆఖరి నేను చూసుకుంటాగా" అని చెప్పేసి వాళ్ళు నాకు వడలు పంపించారు. వడ, ఆవడ, అరిసె కూడా బోనస్. ఓకే. అంటే మనం ఎప్పుడైనా కూడా ఆ స్థితిలో ఉన్నామంటే, ఏ ఆలోచన వచ్చినా ఆలోచన గానీ ఇలా నెరవేరుతూనే ఉంటుంది. వడ దొరకలేదే, అయినా అన్నీ అనుకుంటే అవుతాయా ఏంటి? అనుకున్నట్టయితే ఎట్లాగా అన్నీ అవ్వకూడదు అలాగా దిష్టి తగులుతుంది. ఇలాంటి నెగెటివ్ నేను పెట్టుకున్నాననుకోండి, రాత్రికి వడొచ్చేది ఉండేది కాదు. చక్కగా నాకు పితృదేవతల ప్రసాదంగా దొరికింది. రైట్? సో, ఒక ఆర్గనైజ్డ్‌గా ఒక స్మాల్ ఫార్మ్‌లో అలా అనుకున్నంత అయింది. అదే గాకుండా ఎందుకు మీకు ఆహారంతోనే కనెక్ట్ చేస్తున్నాను అంటే చాలా డైలీ రిలేటబుల్ కాన్సెప్ట్ ఫుడ్ అనేటువంటిది. చాలా కాంప్రమైజ్ కాన్సెప్ట్ కూడా ఫుడ్డే. ఒకటి చేద్దాం అనుకుంటాము. ఏం చేస్తాంలే. ఒకటి చేద్దాం అనుకున్నా ఇంకేమవుతుందిలే. అలా మనకి మనం చాలా ఆంక్షలు పెట్టుకుంటూ ఉంటాంగా. ఇవన్నీ కూడా ఏంటి? చేద్దాంలే, చేద్దాము, చేస్తున్నాను, చేసి తీరతాను. ఈ మాటలు ఏవైతే మనం చెప్పుకుంటూ ఉంటామో ఇవే మనకి వాక్ కిందకొస్తాయి. వచస్. వచసా మనసా వచసా కర్మేణ. సో, మనసులోను, మాటల్లోను, చేతల్లోను ఎలైన్ అవ్వాలి. సో, మాటల్లో ఎలైన్‌మెంట్ అనేటువంటిది చాలా ముఖ్యం. మనం ఏం చేస్తాము, మనం అనే మాట మన కంట్రోల్‌లో ఉండదు. మాట జారటం బాగా జరుగుతుంది. చాలా మందికి ప్రాబ్లమ్ ఉంటుంది. నాకు గూడా ఉండింది. ఇప్పుడు గూడా ఒక్కోసారి అవుతూ ఉంటుంది. కానీ, నా మనసు యొక్క ఆహ్లాద స్థితిలో ఎప్పుడైతే ఉంటుందో, ఆనందమైనటువంటి స్థితిలో నేను మెయింటైన్ చేసుకుంటూ వెళ్తానో, అప్పుడు నాకు మనసు నిర్మలంగా ఉంటుంది. అంటే ఎటువంటి మలినాలుండవు. ఎటువంటి ఆహ్, యూ నో ఎలా చెప్పాలి? నెగెటివ్‌గా ఆలోచనలేముండవు మనసులో. దెన్ నరేటివ్ గూడా. మనం వచస్ ఈస్ ఆల్సో నరేటివ్ ఒక రకంగా. మనం చెప్పే అల్లే కథలుంటాయి కదా! లోపల కథలు, కథనాలు ఏవైతే ఉంటాయో, ఆ కథనాలన్నిటిని గూడా మన కంట్రోల్‌లోనే పెట్టుకుంటాం. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా వచ్చి ఒక మాటన్నారు. మనసుకు నొచ్చుకుంది. నెక్స్ట్ ఏమంటాము? వీడినన్నాలా? ఎందుకన్నారు నన్ను? అనే రైట్ వాడికేమొచ్చింది? నా బ్రతికింతేనా? ఈ జన్మంతా వాడితో పడాల్సిందేనా? ఈ ఆలోచనలన్నీ, ఈ మాటలన్నీ మనం ఏదైతే వచస్సు కిందకొస్తాయి. సో, ఈ వచస్సులో ఎప్పుడైతే మనము అవేర్‌నెస్‌లో లేమో అది వెళ్ళిపోతుంది ఒక స్టోరీ. అండ్ ప్రతి ఇంటర్నల్ డైలాగ్ మీ యొక్క వైబ్రేషన్‌ని లోవర్ చేస్తుంటుంది. నోటీస్ చేసారా? మిమ్మల్ని మీరు అనుకునే ప్రతి మాట కూడా మీ ఎనర్జీని అది డిసెంపర్ చేస్తూ వస్తుంది ప్రతి మాట గూడా. అది ఎంపవర్ కూడా చేస్తూ వెళ్తుంది. ఇవాళ ఎలాగైనా చేస్తాను. ఇవి ఎట్లైనా చేయాల్సిందే. చేసి తీరుతాను. చెయ్యాలి. చేయకపోతే ఎలాగా? ఎట్లైనా చేయాల్సిందే. చేయాలి. అవుతుంది. ఎందుకు అవ్వదు? ఎలా అయినా అవుతుంది. ఇవాళ కాకపోతే రేపైనా అవుతుంది. ఎప్పటికైనా అవ్వాల్సిందే కదా! ఎందుకు ఆలోచించాలి దాని గురించి ఎక్కువగా? అనుకునే కొద్దీ ఏమవుతుంది? మీ యొక్క పాజిటివ్ స్టేట్ రెస్టోరేషన్ చాలా ఫాస్ట్‌గా ఉంటుంది.
ఇప్పుడు అవ్వదు. ఇవి నాకు తెలుసు అవన్నీ ఎందుకు అవుతాయి, ఇవన్నీ కూడా నాకు తెలిసి ఇవన్నీ కూడా అయ్యే వరాలు కావు. నా మొహం రాసలేదు, నాకు ఎంత మచ్చ ఉండాలో మచ్చలేదు, ఇవన్నీ అనుకుంటూ ఉండటం వల్ల ఏమవుతుంది, అయ్యేది కూడా అవ్వదు. మీ యొక్క కంప్లీట్ ఆ వైబ్రేషన్ స్టేట్ అక్కడ ఉంది. 2 మెట్లు దిగుతూ 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 వస్తుంది ప్రతి డైలాగ్కి. సో మీరు ఒకవేళ ఏవైనా కూడా మేనిఫెస్ట్ చేయాలనుకున్నప్పుడు నో డైలాగ్స్, ఓన్లీ యాక్షన్. జస్ట్ ఫీల్ దట్ ఎమోషన్, బీ ఇన్ దట్ ఫీలింగ్, బీ ఇన్ ది ఫీలింగ్ ఆఫ్ ది ఎమోషన్. డోంట్ టాక్, జస్ట్ ఫీల్ and act accordingly. Your manifestation happens. Because universe does not understand anything else. It understands your vibration state. It understands how you're feeling about anything that you talk about. It understands your feeling tone. It understands your vibration state. సో మీ ఫీలింగ్ టోన్ వైబ్రేషన్ స్టేట్ ఎలాగైతే ఉంటుందో మెయింటైన్ చేయడానికి మీరు ఏం చేస్తున్నారు? థాట్ అబ్స్ట్రాక్ట్, అది ఎట్లయినా పుడుతుంది. పుట్టిన థాట్ మీరు ఏ డైలాగ్స్ వేస్తున్నారు దానికి, ఏ స్టోరీ వేస్తున్నారు దానికి, ఏ కలగలుపులు జరుగుతున్నాయి, ఏ మాటలు అంటున్నారు. ఎందుకంటే మీకు మీరు ఒక ఆలోచన వచ్చింది, వచ్చిన వెంటనే జరిగేటువంటి కథనాలు ఏవైతే ఉంటాయో దాన్ని మీరు కంట్రోల్ చేసుకున్నారు అనుకోండి, ఆలోచన దగ్గర చచ్చిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. నెగిటివ్ అయితే నెగిటివ్, పాజిటివ్ అయితే పాజిటివ్, వచ్చినట్టుగానే ఎండ్ అయిపోతుంది కూడా. కానీ మనం ఏం చేస్తాము, ఆలోచన వస్తే దాన్ని పుట్టుపూర్వతరాలు మొదలుపెట్టి ఎందుకయింది, ఇది అవ్వాలా, అవ్వటం అంటే ఏంటి, ఇది జరగకపోవటం వల్ల ఏం జరిగేది, ఇది జరగటం వల్ల నాకు ఏం మిస్ అవుతున్నా, ఏం పోగొట్టుకుంటున్నాను, నా లైఫ్ అసలు ఏం జరుగుతుంది, ఎటు వెళ్తుంది, ఇవన్నీ సొల్లు కబుర్లు చెప్పుకుంటూ ఉంటాం మనం. రైట్? ఇవన్నీ చెప్పుకుంటామో అది అంత డిలే అవుతుంది, లేదా అది అంత స్ట్రాంగ్గా అవుతుంది. నెగిటివ్ అయితే నెగిటివ్, పాజిటివ్ అయితే పాజిటివ్. కానీ మీరు అనుకుంటే అవుతుంది కానీ అనుకుంటూనే ఉన్నారనుకోండి, అది కూడా భయాన్ని మనకి అది మనకి భయం యొక్క పరివసనమేగా. రాత్రి దైన సినిమా చూసాం, కాశ్మీర్ సినిమా చూసాం, దేవుడా 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 అనుకుని నిద్రపోయాం అనుకోండి, నేను మంచి మాట అన్నా కదా అంటే, మంచి మాట ఎందుకు అన్నారు, ఎక్కడి నుంచి వచ్చింది అంటాం, భయం నుంచి వచ్చిందిగా. అంటే ఇప్పుడు నేను శ్రీ అంజన్ ప్రసాద్ అంజన్ అనుకోకపోతే దైవం వస్తుంది, అందుకే అంటున్నా. దిస్ ఈస్ కాల్డ్ ఇండ్యూస్డ్ పాజిటివిటీ. యూర్ నాట్ పాజిటివ్ బట్ యూ వాంటెడ్ టు గివ్ యూర్ సెల్ఫ్ పాజిటివ్. ఇట్స్ గుడ్. కానీ ఇట్స్ బెటర్ ఇఫ్ యూ ఫీల్ ది ఫియర్ ఫుల్లీ అండ్ దెన్ యూ రిలీజ్ ఇట్ అండ్ దెన్ యూ పుట్ అ పాజిటివ్ స్టేట్మెంట్. యు ఆర్ నాట్ యూజింగ్ స్పీచ్. ఈ వాక్కుని మనము ఆ ఎమోషన్ ఫీలింగ్ నుంచి మార్చుకుంటూ దాన్ని సప్రెస్ చేసుకుంటూ దాన్ని మాస్క్ చేసేలాగా చేస్తే వర్కౌట్ కాదు. బికాస్ మీ వైబ్రేషన్ స్టేట్ మారదు జస్ట్ బై సేయింగ్ పాజిటివ్ స్టేట్మెంట్స్. అందుకే అఫర్మేషన్ చెప్పుకున్నా కూడా ఎవరికి కాదు. హౌ మెనీ ఆఫ్ యూ ఫెల్ట్ దిస్? అఫర్మేషన్ చెప్పి పెద్ద వర్కౌట్ కాలేదని. రైట్? 10 అనుకుంటామండి, ఒకటి అవుతుంది. ఎందుకు అఫర్మేషన్ ఎందుకు అంటున్నాం మనం? బేసిక్గా అఫర్మేషన్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఫస్ట్ బేసిక్గా నమ్మకం లేదు, అవుతున్న గ్యారంటీ లేదు. అయితే బాగుండు, ఎలాగవుతుంది? 10 సార్లు చెప్పుకుంటూ అవుతుంది కదా, అందుకే అనుకుంటున్నాను. బట్ మీ వైబ్రేషన్ స్టేట్ మారిందా? ఒకటి. ఇంకోటి, అంటేనే వైబ్రేషన్ స్టేట్ నిలుస్తుంది, అంటే కానకపోతే వైబ్రేషన్ స్టేట్ నిలవట్లేదు. బిలీఫే కాదు, ఎమోషన్ కూడా. ఎమోషన్ పోతే బిలీఫ్ ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది. సో ఎమోషన్ అసలు ఏం జరుగుతుంది, ఆ థాట్ ఎందుకు వచ్చింది, నాకు ఇది అవుతుందా లేదా అని. అవ్వదు. కంగారు ఎందుకు పడుతున్నా? అవును, అవ్వదు. అవ్వదు. ఇప్పుడు ఏంటి అవుతుంది? వండర్ఫుల్. ఎప్పుడు అవుతుంది? ఎందుకు తెలియాలి ఎప్పుడు అవుతుందో? అంటే అలా కాదండి, తెలియాలి కదా. మీకు అర్థం కావట్లేదు. తెలిస్తే ఒక ప్లానింగ్ ఉంటుంది. ఈ మాట మీరు నాకు చెప్తున్నారా, మీకు చెప్పుకుంటున్నారా?
మీరు వినాలనుకున్న మాట మీరే చెప్పుకుంటూ వేరే వాళ్ళ దగ్గర మాట్లాడతారు. అవునా కాదా? ఎంతకు నోటీస్ చేశారు? మీరు అనే ప్రతి మాట మీరు వినాలనుకుంది కాబట్టి మీరు చెప్పుకుంటూ ఉంటారు వేరే వాళ్ళకి. మీ మాటలాగా వాళ్ళకి చెప్తూ మీరు వింటారు. మీ అష్యూరెన్స్ కోసం. అవునా కదా? అదే సంపాదించుకోవడం, సంజాయించుకోవడం అంతేగా. బట్ ఇది మీ వైబ్రేషన్ స్టేట్ని ఇంటాక్ట్గా ఉంచుతుందా? అది తగ్గిస్తుందా? ఎంత ఎక్కువగా సంపాదించుకుంటూ సంజాయించుకుంటూ వెళ్తారో అంత స్లో అవుతుంది, అంత డిలే అవుతుంది. ఎప్పుడైనా నేర్చుకోవాల్సింది, అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు ఏది కూడా కింద మీద పడి కొట్టుకోవాల్సిన అవసరం లేదు. వైబ్రేషన్ స్టేట్ ఎలా ఉందో చూసుకోవాలి. అసలు వైబ్రేషన్ స్టేట్ అంటే ఏంటి? ఇప్పుడు అందరూ ఈ క్లాస్లో కూర్చున్నారు. మీరు ఏ వైబ్రేషన్లో ఉన్నారు? నేను ఏం మాట్లాడితే, మీరు ఏది వింటే, నా మాట మీ చెవిలో పడిన దానికి మీ మైండ్లో ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ ఎమోషన్ కానీ ఫీలింగ్ కానీ జనరేట్ అవుతుందో ఆ మాట నా నోట వచ్చేలాగా మీ వైబ్రేషన్ స్టేట్ ఉంది. అందుకే నేను ఏం చెప్తున్నా చెప్తున్నాను. మీరు అబ్బా క్లాస్ ఎంత బాగుంది అని చెప్పంటే ఓహో మీకు అంత గుడ్ ఫీలింగ్ వచ్చేలాగా అంటే వైబ్రేషన్ స్టేట్లో విన్నా కాబట్టి నా నుండి ఆ మాట వచ్చింది. ఆ వైబ్రేషన్ స్టేట్ కంటిన్యూ చేయడానికి. పొద్దున్నే లేపుతా 5కి లేపుతాడు. ఏం కూర్చుంటాం ఇవాళ అసలు, ఏదో చెప్తాడు బాగానే ఉంటుంది, వినడానికే బాగుంటుంది కానీ అది కూడా బోర్ కొడుతుంది అని అన్నారు అనుకోండి, నా నిద్ర వస్తుంది క్లాస్లో. నేను చెప్పలేను క్లాస్. నేనుతో నేను వస్తా వస్తా నీకు క్లాస్లో వచ్చిన తర్వాత అందరు కూడా "ఆ, చెప్పండి సార్ వింటున్నా" ముసుగు కట్టుకుని ఇట్లా ఉన్నా అనుకోండి, నా మాట అంతే ఉంటుంది. అంటే మీ వైబ్రేషన్ స్టేట్ ఎలాగుంటుందో దాని తగ్గట్టుగా అవతల పక్కన బిహేవియర్ కూడా ఉంటుంది. ఎందుకు? మీరు ఆల్రెడీ మెంటల్‌గా ఈ స్పీచ్ ద్వారా వీడింతే, ఇది ఇట్లాగే ఉంటుంది అనేటువంటి మాట కూడా మేనిఫెస్ట్ అవుతుంటుంది. అండ్ దట్ విల్ కమ్ ఇంటు యువర్ ఎక్స్‌పీరియన్స్ లైక్ దిస్. ఫుల్ చార్జ్, ఫుల్ పంప్డ్ అప్. యెస్! ఇవాళ ఏదో కార్నర్ పిండి చేస్తా అనేటువంటి సెన్స్‌లో మీరు ఫుల్‌గా మెంటలీ ఉన్నారు. ఆ వైబ్రేషన్ స్టేట్ మెయింటైన్ చేస్తారనుకోండి, కార్నర్‌ని పిండి చేసేటువంటి జరిగేటువంటి అవకాశం కూడా మీకొస్తుంది లైఫ్‌లో. ఎవ్రీ యాస్పెక్ట్. బికాజ్ యువర్ నరేటివ్ ఈస్ షేపింగ్ యువర్ రియాలిటీ. నా భార్య ఇంతే, నా భర్త ఇంతే, నా అత్త ఇంతే, నా మామ ఇంతే, నా ఆడపడుచు ఇంతే, నా తోడికోడలు ఇంతే. వీళ్ళందరూ ఇంతే. వీళ్ళకి నా మొహం చూస్తే మొదలవుతుంది. వాళ్ళు బాగానే మాట్లాడుకుంటారు. నేను గదిలోకొస్తే అందరూ సైలెంట్ అయిపోతారు. ఎంతసేపు నన్ను ఇట్లా అంటూనే ఉంటారు. నన్ను అనకపోతే నిద్ర పట్టదు. ఈ డైలాగ్స్ అన్నీ కూడా ఏంటి? వచసే కదా! ఈ వాక్కులే కదా! అవే నెరవేరుతూనే ఉన్నాయిగా మన లైఫ్‌లో. నాకు తెలుసు వీడికి కళ్ళు పడ్డాయంటే చచ్చిన సర్వనాశనం అయిపోతుంది, నాకు తెలుసు ఇది. చూసావా? ఏం వినాలనుకున్నా నా నుంచి అదే మాటొచ్చింది. ఇలానే ఉంటుంది లైఫ్. మీరేం వినాలనుకుంటున్నారో అదే మీ లైఫ్‌లోకొస్తుంది. ఏం ఫీల్ అవ్వాలనుకుంటున్నారో అదే ఫీల్ అవుతూ ఉంటారు. ఓకే. ఇప్పుడు నాకెందుకు సార్ బ్యాడ్ ఫీల్, నాకు మంచి లైఫ్ కావాలని కోరుకుంటున్నాను. కానీ ఎందుకు చెడు జరుగుతుంది? మంచి లైఫ్ కావాలని కోరుకుంటున్నారు. కానీ మనసులో అది ఎక్కడి నుంచి వస్తుంది? ఒక మంచిగా మన మంచి జరగాలి అనుకున్నప్పుడు మంచి జరగకపోతే ఏం చేస్తున్నాం మనం? వెంటనే ఏం చేస్తాం ఫస్టు? ఒక్కబట్టు కూర్చుంటాయి. నాకు తెలుసు ఇది ఇట్లానే అవుతుంది అని అనడానికి ఎంతమంది పట్టు కూర్చుంటారు చెప్పండి లైఫ్‌లో? ఒక అనుకున్న పని అవ్వలేదు. నాకు తెలుసు ఇదవ్వదని అని అనడానికి కొంతమందికి అసలు ఉలిపిలాగా ఎగురుతుంటారన్నమాట లోపల లోపల. A lot, a lot. రైట్? వాళ్ళ చుట్టూ మనం ఉన్నామనుకోండి, మనం అలా తయారవుతాము. వాళ్ళకి ఆ ఛాన్స్ ఇస్తాము. ఒక స్పేస్ క్రియేట్ చేసుకుంటారు వాళ్ళు. ఎందుకు? మన వైబ్రేషన్ స్టేట్‌లో ఉన్నాం. అల్టిమేట్‌లీ అది అవ్వక తప్పదు. అవ్వకుండా ఉండదు. పక్కా అయి తీరుతుంది. వాడి ఏదో సామెత కూడా ఉంది. నవ్వేవాడి ముందే కాలు జారి పడ్డట్టు మనం చూసి నవ్వుతున్న వాడికే కాలు జారి పడుతుంటాం ప్రతిసారి కూడా. ఎందుకు? మన నరేటివ్ అది. ఈడు నవ్వుతాడు నన్ను చూసి అని తెలిసినప్పుడు ఓకే. కట్, ఇరేజ్, డిలీట్. నవ్వుకో నన్ను చూసి కాదు. నన్ను చూసి నవ్వుకుంటే నువ్వు ఎంటర్‌టైన్ అవుతున్నావు. ఓకే. ఎంటర్‌టైన్ అవ్వు. నాకు సంబంధం లేదు. నువ్వెందుకు నవ్వినా నాకు పర్లేదు.
నేను ఫీల్ అవ్వను అనే స్థితికి మనం వచ్చామనుకోండి, చాలా స్మూత్గా ఈజీగా మార్పు వస్తుంది. అర్థమైందా? ఎస్. బాగా అర్థమైంది. అయితే ఇంత చిన్న విషయం తెలియకుండా ఎంత కొట్టుకు చచ్చి 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 జీవితం అంతా గడిపేశాను. చచ్చి 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 ఓసారి కూడా కాదు, 3 సార్లు. సార్లు అన్నాను చూసావా? అంతే. అంటే ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నిజంగానే నువ్వన్నట్టు ఒక మనిషి కనపడగానే వీడొచ్చి డైలాగ్ కొడతాడిప్పుడు. వీడొచ్చి ఇది అంటాడు. అంటే వాడు అదే అంటాడు. వీడి దుంప తెగ. ఒకవేళ అనడానికి ఒక 5 నిమిషాలు అటు ఇటు అవ్వచ్చు గానీ అని తీరి వెళ్తాడు వాడక్కడి నుంచి. అంతే. వాడికి అది నిజంగా అవసరం కూడా ఉండదు. ఆ! కెలుకుతాడు ఒక్కోసారి ఆయన. మనం అంతో ఎవరి దగ్గర మన దగ్గరికి వెళ్తాము. ఈరోజు నేను వాడిని ఏం అనకూడదని మనం వెళ్తాం గదిలోకి వెళ్ళి. లాస్ట్‌కి అనటానికి 2 సార్లు ఎక్కువ అనేసి వెళ్తాం బయటికి. నోటీస్ అయిందా? అలా వచ్చేస్తుంది అంతే మాట. ఏదో పూనినట్టు పూడుతుంది హ్మ్. లోపల. హ్మ్. పూలేరమ్మ పూనేసేసి అనాల్సిన మాటలకి నీకు 4 ఎక్కువ అనేసి పంపిస్తుంది. ఎందుకు? వాడు అనుకుంటుంటాడు ఇవాళ మా అమ్మ వచ్చిందని, ఇవాళ అనకుండా పోదు, మా అమ్మ దొబ్బేస్తుంది, మా నాన్న దొబ్బేస్తాడని చెప్పేసి మెంటల్‌గా ఫిక్స్ అయిపోతాం కాబట్టి, ఆ ఉద్దేశం లేకపోయినా వాళ్ళ ముందే ఏదో చదువుకుంటూనే ఒకటి ఉంటా. జరుగుతుంది. అప్పటిదాకా వాళ్ళ తలుపు కొట్టేదాకా చదువుకుంటూ ఉంటా. బుక్ పక్కన పెట్టి ఫోన్ పట్టుకొని వెంటనే అప్పుడు లోపలికి వస్తారు వాళ్ళు. అమ్మా దొరికా. ఎందుకు నీ నైట్ ఏముంది? మా నాన్న కంటికి ఎప్పుడు నేను ఫోన్ పట్టుకుని కనపడతానని చెప్పి అనుకుంటాం మనం. మనం అదేంటో మన కర్మ. ఫోన్ పట్టుకున్నప్పుడు మా నాన్న వస్తారు గదిలోకి. నాకు తెలుసురా నువ్వు చదువుకుంటా అని చెప్పేసి ఇవన్నీ చేస్తున్నా, నాకు తెలుసు ఇట్టని. అందరి లైఫ్ జరుగుతుంటుంది. ఎన్నిసార్లు జరిగింది చెప్పండి? అవును. అప్పటిదాకా ఆ పనిలో ఉంటాము. సడన్ గా పాల విషయం కూడా చూడండి. అక్కడ అవును. ఉన్నంతసేపు పొంగి సావదు. హ్మ్. ఇలా తల తిప్పని ఒక్కసారికి ఉప్పొంగనే గోదావరి. అసలు పైగా అనుకున్న తర్వాత ఈ మధ్యన కృష్ణార్పణం అనుకోవాలి, అనుకోవాలి అనుకుంటా గాని ఛీ! నీ అమ్మ పాలు పొంగాయి అనుకుని ఆ తర్వాత కృష్ణార్పణం అంట. అది. సో ఈ పాలు పొంగాయి ఛీ అనుకున్నాను చూసారా? ఆ నరేటివ్ మారేదాకా ఇది మారదు. ట్రూ అన్న. గాట్ ఇట్. బట్ హియర్ ఇంకొక చిన్న డౌట్ ఉంది. ఆ, సో యాహ్! వెనెవర్ మీరు చెప్పారు ఫస్ట్ క్లాస్‌లో మనం మనసులో ఒకటి అనుకుంటాం, బయటకి ఒకటి చేస్తాము. సో, ఐ మీన్ అక్కడ హర్ట్ అవుతారా? లేకపోతే ఏం చేస్తారో ఏంటో తెలీదు. అన్నట్టు ఆ స్టేట్‌మెంట్ ఆఫ్ మైండ్‌లో కూడా ఉంటాం గదా! ఐ మీన్ దీన్ని ఎలా మార్చుకోవాలి? అంటే ఏ రకంగా ఎలా ఉండాలి? అండ్ ఈవెన్ సెల్ఫ్‌గా నేను ఇలా ఉంటాను, ఇలా చెప్తాను, ఇలా చేస్తాను అనే దానిలో కూడా కి కిచకిచవుతాము. సో, వాట్ టు డూ విత్ దోస్ థింగ్స్ ఆల్సో? అంటే మనసో రకంగా ఉంటుంది, చేసో చేస్తాను, దాన్ని ఎలా మార్చుకోవాలా? యాహ్! అండ్ ఈవెన్ అదే అన్నాడు కదా! కొంతమంది మనం మన్ అదే వాక్ ఒకలాగా ఉంటుంది, మనసులో ఒకలాగా ఉంటుందని కూడా అన్నారు. సో, అవును. కెన్ యూ బ్రీఫ్ ఆర్ గివ్ సమ్ ఎగ్జాంపుల్ లైక్ ఎలా ఉండాలి ఏంటి అని? నేను ఇవాళ పొద్దున్నే లేచి 5:00కల్లా లేచి ఈ క్లాస్ అటెండ్ అవుతా. క్లాస్ అయిన వెంటనే ఒక అరగంట టైం దొరుకుతుంది. కరెక్ట్‌గా 30 మినిట్స్ నేను కూర్చొని నేను ఎక్సర్సైజ్ చేసుకుంటా, కాస్త బాడీ మూవ్‌మెంట్ ఇస్తాను, ఒక పాటకి డాన్స్ చేస్తా అని చెప్పి అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్. అనుకున్నాం. అంటే ఏంటి? మైండ్‌లో ఒక ఫీలింగ్ వచ్చింది. దట్ ఐ యామ్ మోటివేటెడ్. ఓకే. ఐ వాంట్ టు డూ సంథింగ్ అని. నరేటివ్ ఏంటిది? నరేషన్ ఏంటిది? నేను లేచిన వెంటనే ఇది చేస్తాను. ఈ 2 అనుకుంటాను. మనసులో ఒకటుంది. యాక్షన్‌లోకి వచ్చేటప్పటికి ఏమవుతుంది? అమ్మా! ఇలా కూర్చుంటాం క్లాస్‌లో ముసుగేసుకొని. మన బాడీ ఏం చెప్తోంది అక్కడ? చాలా కోజీగా ఉంది. ఇదే బాగుంది కదా! వెధవది ఇప్పుడు కూర్చొని సూటి గతులు ఇచ్చాలా? రైట్? మనసులో ఒకటుంది. నరేటివ్ ఏం చెప్పింది? మన బాడీ లాంగ్వేజ్ పోస్చర్ కూడా చెప్పకనే చెప్తోంది. నువ్వు చేస్తావా లేదా అని. నోటీస్ చేసారా ఎప్పుడైనా కూడా? మీరు అనుకున్నా కూడా మీకు తెలుసు అనుకోవటం వరకే అవుతుంది. ముందు చేయను. ఇది అవ్వదు అని ఎన్నిసార్లు అనిపించింది? అనుకున్నంత సేపు పట్టదు. యాహ్! అనుకుందాం. యాహ్! రైట్? షిఫ్ట్ ఆఫ్ ద మైండ్ ఈజీ ఒక్క సెకండే. యాహ్! అక్కడ మన కంట్రోల్ తీసుకోవాలి.
ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ద ఓకే. మూమెంట్ ఐ అండర్స్టూడ్ ఐఎమ్ గెటింగ్ వెరీ కోజీ, నెక్స్ట్ ఏం చేస్తున్నా ఒక ఐడియా వచ్చేస్తుంది, నా బాడీ నాకు చెప్తూనే ఉంటుంది, చెప్పకనే చెప్తూ ఉంటుంది. అప్పుడు లేదు, మన చిన్నప్పుడు అంటే ట్యూషన్ టీచర్ సరే కూర్చో, మన ట్యూషన్ సార్ తెలుసు ఎప్పుడైతే మనం ఇలాగ వెళ్తామో నెక్స్ట్ 2 సెకండ్స్ అయినా ఆయన తెలుసు, ఓకే లేచి కూర్చుంటాం. రైట్? నోటీస్ చేశారా ఇంట్లో? యా 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 చదువుకుంటే ఎలా చదువుకుంటాం? ఇలా కూర్చుంటాం మనం, బుక్ ఇలా పట్టు కూర్చుంటాం, ఇలా పడుకుంటాం. తర్వాత ఎంతో యా సెకండ్ పట్టదు, ఎప్పుడైతే మన నడ్డి కదులుతుందో ఓకే చలో నెక్స్ట్ ఏమవుతుందో ఫ్యూచర్ కనిపిస్తూనే ఉంటుంది మన ఇంట్లో వాళ్ళకి. ఈ 2 సెకండ్లు పడుతుంది నిద్రపోవడానికి అని. రైట్? వంశీ గారు మీరు అన్నదంతా ఓకే. కానీ ఇక్కడ ఒక చిన్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఆ వర్క్ ఒక పనికి వెళ్ళాం, ఆ పని మనకి అవ్వదు అనేది క్లారిటీ ఉంటది. మొత్తం మనకి అంటే మనకి ఎదురుగా అంతా కనబడుతుంది. కానీ ఇక్కడ ఆప్షన్ ఏంటంటే ఇంకొకళ్ళ కోసం మన యాటిట్యూడ్ మార్చుకొని మనం వేరే థింకింగ్ చేయాల్సి వస్తుంది సమ్ టైమ్స్. అవును. ఆల్రెడీ మనకి ఫిక్స్ అది మనకు తెలుసు, కానీ ఇక్కడ ఇంకొకళ్ళ కోసం మన మైండ్ సెట్ మార్చుకుంటున్నాం. అవును. కానీ ఆ పని అవ్వదని తెలుసు, అది వాళ్ళకి చూపించడానికే జరుగుద్ది మళ్ళీ అది కూడా. అవును. కానీ దీన్ని ఎట్లా మార్చుకోవాలి మనం? ఎందుకు మార్చుకోవాలి? అది అవ్వదని తెలిసినప్పుడు చేయండి, ఫలాపేక్ష లేకుండా చేయండి. ఓకే, ఇప్పుడు అప్పుడు అది మనం వేరే వాళ్ళ కోసమే చేస్తున్నట్టుగా మన కోసం మనం చేస్తున్నట్టు కదా. అది మీరు స్టార్ట్ చేసింది మీకు ఇష్టం లేకుండా మొదలు పెట్టారు కదా, యూ హ్యావ్ ఆల్రెడీ సైన్ ది కాంట్రాక్ట్. రైట్? ఓకే, మీకు ఆల్రెడీ స్టార్ట్ చేసినట్టు ప్రమేస్ అది, మీరు మీకోసం చేయటాన్ని మీరే అన్నారా, మన అవ్వదని తెలుసు అయినా వాళ్ళ కోసం చేస్తాను అని చెప్పి అన్న దగ్గర అర్థమైపోయింది. జస్ట్ పర్ఫామ్ వితౌట్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎ డిఫరెంట్ రిజల్ట్. ఇప్పుడు ఎంతమంది ఉప్మా చేశారు, రవ కేసరి ఎంతమంది చేశారు? ఓకే, రవ కేసరి వేసినప్పుడు రవ్వలోనే ముందు పంచదార వేసి నీళ్ళు పోస్తే ఉడుకుతుందా రవ్వ? ఎప్పుడు ఉడికిందా మీకు? నో 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 నా బ్రతుకు ఒక్కసారి ఉడకలేదు అది. ఉడకదు. ఓకే, నాకు తెలుసు రవ్వ పంచదార ఒకసారి కలపకూడదు, రవ్వ ఉడికిన పంచదార వేయాలి, కానీ రవ్వ ఉడకకుండా పంచదార వేస్తే అది ఉడకదు అని నాకు తెలిసినప్పుడు వేరే వాళ్ళ ముందు పర్ఫామ్ చేస్తే ఏంది, ఎవరు చేస్తే ఎందుకు మారుతుంది అది? ఓకే, సడన్ గా బుద్ధి గడ్డి తిందో బుద్ధి ఏమో ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో కూర్చొని ఉంది. ఓకే, సో రవ్వ వేసిన వెంటనే చక్కెర ఇట్లా పోస్తా, అయ్యింది గంగా అర్పణం అని చెప్పి అనుకోవాలి, ఇంకా ఆపేసేయాలి. రైట్? నేనేం చేస్తాను ఈసారి ఏదో పెద్ద వెరైటీగా నేనే కనుక పతివ్రత అయితే ఈ గులకల బంగాళదుంపలు అవుతాయి అన్నట్టుగా అనుకొని వేసేసి అనుకోని దాన్ని నీళ్ళు పోసి కలుపుతూ ఉంటాను అనమాట. దిరన అనుకుంటే అక్కడ కూచిపూడి చేస్తాను గిన్నె గట్ట పట్టుకొని. అది అవ్వదు తెలుసు, ఎందుకు? అది ఆ సిస్టంలో లేదు. చేసిన తర్వాత అది పాడైన తర్వాత ఉన్నావా అసలు ఉన్నావని దేవుడు అనుకుంటా నేను, నాకే కాస్త ఉండొచ్చు కైండ్ గా. రైట్? సో ఇది మీరు ఇది చెప్తుంటే లైఫ్ హిస్టరీ మొత్తం కనిపిస్తుంది. ఐ మీన్ పేరెంట్స్ ఎప్పుడు అదే కదా, నువ్వు ఇది చెయ్యి ఇది చెయ్యి, అది మనకి తెలియదు, మనకి ఇష్టం లేకుండా లేదు బీటెక్ చెయ్యి, ఇలా అయితేనే బయట మాకు వాల్యూ ఇస్తుంది. మళ్ళీ అదంతా అయిపోయాక ఇంత చదివించి ₹1,00,000 జీతం కూడా నువ్వు చేస్తలేదు. కరెక్ట్. అండ్ స్పెషలీ మ్యామ్ అడిగింది ఎప్పుడు మనం పేరెంట్స్ దగ్గర చేస్తాం అలా. అంతేగా, లక్ష్మి మ్యామ్ అడిగింది పేరెంట్స్ దగ్గర లేకపోతే పిల్లల దగ్గర, వైఫ్ దగ్గర, హస్బెండ్ దగ్గర, ఇది ఎవరో ఒకళ్ళు మన లైఫ్ లో ఒక ట్రిగర్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళ ముందే అవుతుంటుంది. ఈ మధ్య ఇప్పుడున్న జనరేషన్ లో 90% జరుగుతుంది ఇదే వంశీ గారు. మన కోసం మనం బతకడం ఎప్పుడో మర్చిపోయాము, మనకి తెలుసా పని జరగదని, ఒకరి కోసం చేయాల్సి వచ్చుద్ది. అప్పుడు ఎలా చేయాలి? ఓకే, కళ్ళు మూసుకుని చేయటమే, అవ్వదని తెలుసుకొని చేసుకోవాలి అంతే. వాడి కోసం నటించేస్తే నేను చేసేసి అయిపోయింది, అటాచ్ అవ్వకూడదు యాక్షన్ కి కానీ రిజల్ట్ కి కానీ. అదే ఏంటంటే కొన్ని టైమ్స్ మన కోసం మనం కాకుండా సర్లే ఏముంది ఒక రాయి వేస్తే పోలా అంతే, వాడికి తెలిసి వస్తుంది. రాయి వేస్తే పోలా అనుకోవటం కూడా ఎక్కడో లోపల మనకి ఫలాపేక్ష ఉంది. అంటే
ఓకే. ఎందుకు అంటే ఈ రాయేస్తే పోలా అనేటువంటి పాయింట్ ఎక్కడి నుంచి వస్తుంది? చేస్తే అయ్యేదే అయితే అవుతుందేమో అంటే చిన్న ఓకే. లోపల ఎక్కడో వీసం ఎత్తు ఆలోచన ఉంది కాబట్టి ఆ మాట అన్నాం. ఇది అవ్వదు, అయినా చేస్తాను, అయిపోతుంది అని చేసి పక్కన పెట్టేది అనుకోండి, అక్కడితో అయిపోయింది. మీకు అటాచ్మెంట్ ఉండదు. చేస్తే పోలా, ఓకే. ఏదో అవుతుందేమో, ఎవరు తెలుసు అనుకుంటూ చేసాం అనుకోండి, అవదే అనుకోండి, లోపల మళ్ళీ గుచ్చుకుంటుంది. మీరు ఎప్పుడైనా చూసారు, మీరు నచ్చని పని చేసినప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇది అవ్వదు అని తెలిసిన, మీరు మీకోసం కాదు వేరే వాళ్ళ కోసం చేస్తారని తెలిసిన తర్వాత కూడా ఎక్స్పెక్టేషన్ ఆఫ్ రిజల్ట్ ఉంటుందా? ఎంతో కొంత, 100% లేకపోతే 0.1% ఉంటుందా? ఫస్ట్ నేను వేరే వాళ్ళ కోసం చేస్తున్నాను అనేటువంటి మాటే తప్పు. మన వాళ్ళ కోసం చేస్తున్నా కూడా వాళ్ళ కోసం చేస్తున్నా చెప్పి అనుకోకూడదు. వాళ్ళు చెప్పారు చేస్తున్నా, ఎందుకు? నాకు నచ్చి. ఎందుకు చేస్తాను? ఊరికే వాడు అడిగాడు చేస్తున్నాను, వాడి కోసం చేస్తున్నాను, వాడికి అనేటువంటి ఏదో పెద్ద మెహర్బాని మనం చేస్తారు కాబట్టి మాట్లాడాం అనుకోండి, ఉపయోగం లేదు. ఓకే, చేసే వదిలేసేయాలి అంతే తప్ప చేస్తున్నాను కదా అనే ఆలోచన తీసుకుని రాకూడదు, ఆ డైలాగ్ కూడా తీసుకుని రాకూడదు. నీకోసం ఎంత చేశాను, నీకు ఇష్టం ఎన్నో చేశాను అని చెప్పేసి అంటావు. అవునా? ఎవడో వాళ్ళు ఓకే. నుంచోబెట్టి తర్వాత నాకు ఇష్టం లేకుండా నీకు ఎన్ని చేశాను నీకేం తెలుసు, ఇన్ని కష్టాలు నీకు చేశాను, ఒక 6 నారాయణమూర్తిలా చెప్తాను డైలాగులు కూర్చొని. రైట్? కానీ ఏం జరుగుతుంది ఇలా చేసిన తర్వాత? ఎందుకు ఆ మాట అనాలి అసలు? నేను నీకోసం చేస్తున్నా అని చెప్పి ఎందుకు మీరు అనుకోవాలి ఆ మాట? ఆ ఆలోచన వచ్చిన వెంటనే, ఈ థాట్ వచ్చింది, నేను నీకోసం చేస్తున్నా, లేదు నువ్వు చెప్పావు కాబట్టి నేను చేశాను, నా బాధ్యత నేను నిర్వర్తించాను అంతే. నీ కోసం చేశాను, బాధపడతావు కాబట్టి చేశాను, చెయ్యాలి కాబట్టి చేశాను, చేయకపోతే ఎట్లాగా అని చేశాను, ఇవన్నీ ఈ డైలాగులు వద్దు. నువ్వు చెప్పావు, నేను చేశాను, అది ఎట్లయింది అట్లానే అవుతుంది. ఎగ్జాక్ట్లీ ఇంతే. నేను వాళ్ళ కోసం చేశామంటే వాళ్ళు చెప్పారు కాబట్టి అది మన బాధ్యత కాబట్టి చేయడం అంతే. ఎగ్జాక్ట్లీ. అది దాని తర్వాత మళ్ళీ వెనక ముందు కానీలు కాసులు ఇలాంటి డైలాగులు ఉండకూడదు, డీవియేషన్లు. ఓకే. ఓకే. లేకపోతే ప్రశాంతంగా ఉంటుంది. చేసి ఒక కోరిక వచ్చింది, ఒక ఆలోచన వచ్చింది, లేదంటే ఆలోచన కాదు, ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది వాళ్ళ దగ్గర నుంచి, ఓకే ఇది చేయమన్నారు, అవ్వదు అని అనిపించింది, వెంటనే ఓకే చేసేస్తే అయిపోతుంది. అవ్వదు తెలిసిన కూడా చేసేయడం అంతే. ఏదో అవ్వదని తెలిసి చేయాలి అంతే, ప్రశాంతంగా ఉంటుంది, మనకు మైండ్లో ఎటువంటి బాధ రాదు. ఎప్పుడైతే ఈ బుల్లెట్ ప్రూఫ్ యాటిట్యూడ్ మీరు బిల్డ్ చేసుకుంటారో, అది బుల్లెట్ ప్రూఫ్ గానే మీకు పనిచేస్తుంది. ఇది నిజం. మీ ఎమోషన్స్ మీ ఎమోషన్స్ కంట్రోల్ చేయలేరు, ఎవరు మీ ఫీలింగ్స్తో ఆడుకోలేరు. మనకి వాడు ఎవడో దెబ్బేస్తాడు మనకు ఆలోచన వచ్చిన వెంటనే, ఓకే ఇప్పుడు దెబ్బ తగిలే అవకాశం ఉందన్న వెంటనే కంటిన్యూస్ చేసుకోవాలి. దెబ్బ పడాల్సి వాహనం రాసింది, ప్రార్థనలో ఉంది, ఓకే చలో కర్మ క్లియర్ అయింది. నాకు తెలుసురా ఇట్లా అవుతున్నా, ఫస్ట్ నుంచి తెలుసు, నాకు ఎక్కడో కొడుతూనే ఉంది, ఎక్కడో కొడుతోంది సీనా అని చెప్పి అనుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా కొట్టి 2 సార్లు కొట్టించుకుంటాం దాన్ని, ఒకటి మెంటల్గా ఒకటి ఫిజికల్గా. సో మన ఒక స్టేట్మెంట్ ఉంది, మేనిఫెస్టేషన్ కోర్స్ కూడా చెప్పాను, మేనిఫెస్టేషన్ హ్యాపెన్ ట్వైస్, వన్స్ ఇన్ ద మైండ్, వన్స్ ఇన్ ద రియాలిటీ. అవునా? మైండ్లో మార్చుకుంటూ వెళ్తే రియాలిటీలో మార్చే అవకాశాలు వస్తాయి. ఎలా మార్పు తీసుకొస్తాము? ద మూమెంట్ యూ గెట్ ది థాట్, ఆలోచన వచ్చిన వెంటనే యూఆర్ చేంజింగ్ ద నరేటివ్ ఇమీడియట్లీ. దానికి ఎక్కువ టైం మనం బ్రతకనివ్వకూడదు, ఆలోచన అలాగా మార్పు తీసుకున్నాం, ఎలా తీసుకొస్తాం? చేంజ్ నరేటివ్ ఇమీడియట్లీ. మీ కంట్రోల్లో ఉంటుంది నరేటివ్ని, కానీ మనకు పైశాచిక ఆనందం వస్తుంది అనమాట నెగిటివ్ ఆలోచనలో. మన విక్టిమైజ్ సెల్ఫ్ ఉంటుంది కాబట్టి చాలా యాక్టివ్గా క్రియేటివ్గా దాన్ని తయారు చేసుకుంటూ వెళ్తుంది నరేటివ్ని, అది అయ్యేదాకా ఊరుకోదు. ఎప్పుడైతే మనం నోటీస్ చేస్తామో, ఆహా నా లోపల ఇది ఉందా, ఓకే చలో నేను దీన్ని ఇప్పుడు మార్చాలని చెప్పి అనుకోవాలి, కూర్చొని మార్చుకోవాలి. ఏం మారుస్తారు? ఆలోచన. ఎలా మారుస్తారు? మీకు ఎలాగ ఉంటే బాగుంటుంది అనుకున్నా అది అలా అవుతుందని చెప్పి అనుకోండి, తప్పే ఉంది, కష్టంగా ఏముంటుంది దాంట్లో? రైట్? మీ ఆలోచననే మీ లైఫ్ని మారుస్తుంది. మీ ఆలోచన ఏంటి, ఎటువంటి ఆలోచన మీరు మెయింటైన్ చేస్తున్నారు, ఎటువంటి ఆలోచనని మీరు
ఇంక్యుబేట్ చేస్తున్నారు. ఇంక్యుబేషన్ అంటే ఏంటంటే పెంచి పోషించడం అనమాట. దానికి ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే మీ మాటే, మీ డైలాగే. మాటే మంత్రము ఊరినల్లా. ఆ మాట ఏంటి, ఎక్కడి నుంచి వచ్చిన మాట, ఆ మాట ఎందుకు అలానే ఉంది, ఎందుకు మార్చట్లేదు, రైట్? అంటే అన్న ఒక ఒక్క ఎంటిటీకి డౌట్. ఎనర్జీస్ ఇస్తున్నట్టు మనం. అంతే, కరెక్ట్. స్నేహ, నీ క్వశ్చన్ ఆన్సర్ ఇచ్చానా? యా ఇచ్చారు. అండ్ దెర్ ఇస్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ వెన్ వీఆర్ డిస్కసింగ్ రైట్ నౌ. గట్ ఫీలింగ్ అనేది ఉంటుంది, బట్ లోపల తెలుస్తుంది అంటారు, కానీ చేయడం వేరేగా చేస్తారు. ఎవరు? ఐ మీన్ ఎగ్జాంపుల్, నాకు తెలుసు ఇది ఇలా అవుతుంది అని. అది చేయడం ఇంకోలాగా అయిపోతుంది. చేశాక అప్పుడు అవేర్నెస్ వస్తుంది, అయ్యో ఇది నేను అనుకున్నాను, ఇది ఇలా అయిపోయింది అని. సో అప్పుడు ఏం నువ్వే చేయాలి? చెప్పు ఆన్సర్. ఓకే, అది దొరికింది. నా క్వశ్చన్ అవేర్నెస్. ఓకే. ఇంటెలిజెంట్. చూసారా ఎంత తెలిసిపోతున్నాయో. కానీ వంశీ గారు మొత్తము మన మేనిఫెస్టేషన్ కోర్స్ కానివ్వండి, హీలింగ్ కోర్స్, మొత్తం మన ఆలోచన పద్ధతిలోనే మనకి ఏదైనా సరే రిలేటెడ్ ఎగ్జాక్ట్లీ. కదా. మన హీలింగ్ చేసేటప్పుడు మనం ఏదైతే అనుకుంటామో, ఏదైతే ఇంటెన్షన్ పెడతామో అది ఎట్లా జరుగుద్ది. ఇక్కడ కూడా మన ఇంటెన్షన్ లోనే ఉంది ఏదైనా మనం చేయడంలో. కరెక్ట్. ఇదే మీకు అసలు చెప్పాలనుకుంటున్నా. ఎక్కడికి వెళ్ళట్లా. మీరు హీలింగ్ చేస్తున్నారా, మీరు ప్రీచింగ్ చేస్తున్నారా, ప్రేయర్ చేస్తున్నారా, బ్లెస్సింగ్ చేస్తున్నారా, అల్టిమేట్లీ ఇంటెంట్ మ్యాటర్స్. ఇంటెంట్ యొక్క Yes. వైబ్రేషన్ స్టేట్ లో మీరు ఉన్నారా లేదా, అదే త్రికరణ శుద్ధి. ఇంటెంట్ యొక్క వైబ్రేషన్ స్టేట్ లో ఉండాలి అంటే మనస వాచ కర్మేణ 3 ఎలానే ఉండాలి. Yes. సో మనం ఏం చేస్తాము, మనసులో ఇంటెంట్ ఉంటుంది, ఇంటెంట్ యొక్క వైబ్రేషన్ స్టేట్ మనకి అవగాహనలోనే లేదు అసలు. Mm. ఇంటెంట్ యొక్క వైబ్రేషన్ స్టేట్ ఏంటిది? బేసిక్ గా ఒక అనుకున్న పని అయితే మీకు ఏ తృప్తో, ఏ సాటిస్ఫాక్షన్, ఏ సంతోషం, ఏ ఆనందం వస్తుందో ఆ ఆనందంలో ఉండాలి. ఇది అయినా అవ్వకపోయినా మనవి వెనక్కి రాగేది, పట్టి పీకేది కిందకి, ఇవన్నీ మనం మాట్లాడుతున్నాం. ఇవన్నీ మనసా వాచా కర్మ అనేటువంటివి, ఇవన్నీ మనం డీఅలైన్ చేసేవి. వాటిని మనం రీఅలైన్ చేసుకోవాలి. ఎలా చేసుకుంటాము? చేంజ్ ఇన్ ద నరేటివ్, చేంజ్ ఇన్ ద వే యూ ఫీల్. ఎగ్జాక్ట్లీ. రాత్రి మీరు హీలింగ్ రాత్రి మన క్లాస్ జరిగేటప్పుడు ఫస్ట్ హీలింగ్ లో మనము ఒక వైబ్రేషన్ లో ఉన్నాము. తర్వాత మీరు తర్వాత మీరు మొత్తం స్కానింగ్ చేయించేటప్పుడు నేను ఆ హీలింగ్ వైబ్రేషన్ నుంచి ఈ స్కానింగ్ వైబ్రేషన్ లోకి రాలేకపోయా. ఎందుకంటే ఆల్రెడీ ఒక మైండ్ సెట్ లో ఉండిపోయా. ఎప్పుడైతే మీరు చెప్పారో ఎందుకో నాకు అంటే నిన్న బిఫోర్ క్లాస్ ఒకటి గుర్తొచ్చింది. మీరు ఇంటెంట్ పెట్టుకోండి, మీకు ఎవరైతే ఉన్నారో పక్కన వచ్చి. నిన్న మీరు హీలింగ్ చేసేటప్పుడు ఆ ఇందులోకి వెళ్ళి ఆ మూమెంట్ లో ఉన్నా. తర్వాత మీరు స్కానింగ్ చేయించినప్పుడు కూడా ఎందుకు నేను ఆ ఇదిలోంచి బయటికి రాలేకపోయా. చాలా ఎనర్జీస్ ఆ టైంలో, అంటే ఎనర్జీస్ ఆ ఫీల్ అట్లా ఉండిపోయా. అలా ఉండిపోయా. ఇది మార్పు. మీరు ఉండిపోయారు. అది ఎందుకు? అది నచ్చింది, అది బాగుంది, లేకపోతే దానిలో ఏదో తెలుసుకోవాలని క్యూరియాసిటీ, కుతూహలం ఏదో ఉంది కాబట్టి మీకు ఉన్నా. నేను మారలేకపోయాను కాదు, నేను మారలేదు, అక్కడే ఉన్నాను. ఇది కూడా ఇంపార్టెంట్. వచస్ కంట్రోల్ ఎలా వస్తుందంటే మీరు మాటలు ఏం చెప్తారు అవి. నేను చేయలేకపోయానా అంటే చేశారా? మరి చేయలేకపోవటం అంటే ఎలా జరిగింది? అది ట్రై అని ఒక బ్రహ్మాండ పదం వాడతాం మనం. ట్రై. వాట్ ఈస్ ట్రైయింగ్? డూయింగ్ ఉంటుంది, నాట్ డూయింగ్ ఉంటుంది, బీయింగ్ ఉంటుంది, నాట్ బీయింగ్ ఉంటుంది. వాట్ ఈస్ ట్రైయింగ్? హౌ ఈస్ ట్రైయింగ్? ఆ ట్రై ఎలా చేస్తాము? ఐఎమ్ ట్రైంగ్ టు గెటప్ అంటే ఇదేనా? ప్రయత్నించకుండా ట్రై చేస్తున్నానని చెప్తా. చెయ్యట్లేదు, నేను లేవాలనుకోవట్లేదు, లేవట్లేదు, అంతే. అంతే. నేను లేచాను, లేవలేదు, అంతే తప్ప నేను లేవాలనుకున్నాను కానీ లేవలేకపోయాను అంటే నేను లేవలేదు, అంతే. ఆపేయాలి అక్కడితో డైలాగు. నేను లేవలేదు.
ఎస్ అది ఒప్పుకోవడం ఇష్టం లేక లేవలేదంటే 100 ఎందుకు అని అడుగుతారు కాబట్టి ఐ ట్రైడ్ మై బెస్ట్ బట్ ఐ కుడ్ నాట్. నువ్వు ట్రై చేయలేదు, నువ్వు చేయలేదు అంతే. ఎస్ లోపల ఎగ్జాక్ట్లీ. ఆలోచన ఉంది, ఇంటెంట్ ఉండొచ్చు. నేను చెప్తా ఫర్ ఎగ్జాంపుల్, స్నేహ నేను ఇవాళ 5 o'clock కాల్ చేస్తాను, నేను ఒక మాట అంట, పాప స్నేహ వస్తాడు నారాజు ఈ రోజు అని ఫోన్ వైపు చూస్తుంటే 5 o'clock అవగానే నేనేమంటాను, స్నేహ ఐ ట్రైడ్ మై బెస్ట్ ఐ కుడ్ నాట్ కాల్ అని చెప్పంట. ఐ ట్రైడ్ మై బెస్ట్ కాదు, ఐ డెంట్ కాల్ యూ, దట్స్ ఇట్. వై డిడ్ యూ నాట్ కాల్ అంటే ఐ టెల్ మై రొటీన్. అక్కడ ట్రయింగ్ అండ్ నాట్ కాలింగ్ ఎలా దొరుకుతుంది? ఫోన్ అలా పట్టుకొని స్నేహ నెంబర్ టైప్ చేసిన తర్వాత గ్రీన్ బటన్ నొక్కాలా వద్దా చేస్తాను, ఇట్లా వెనక్కి ముందు చేస్తున్నాను నేను. ట్రయింగ్ అంటే అదేనా? వాట్ ఈస్ ట్రయింగ్? వాట్ ఈస్ ట్రయింగ్? టెల్ మీ. యూ డిడ్, ఇట్ వర్క్డ్ ఆర్ నాట్? యూ డి నాట్ డూ, హెన్స్ ఇట్ డి నాట్ వర్క్. అంతే కదా. ట్రయింగ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఓకే. ట్రై చేశాను, ప్రయత్నించాను. ఏంటి ప్రయత్నం అంటే ఏంటి? చేసావు, పని చేసావు, అవ్వలేదు అంతే. ప్రయత్నం అంటే ఏంటి అక్కడ? చెప్పండి. ఓకే. మీరు చెప్పింది ఓకే వంశీ గారు. మనం కొన్ని ప్రయత్నించాము, చెయ్యలేదు. కానీ సమ్‌టైమ్స్ ఏంటంటే మనము 100% పెడతాము చెయ్యాలి అని. బట్ సమ్ వర్క్స్ ఉండటం వల్ల మనం చేయలేకపోతాము. అవును, చేయలేదు అంతే. ప్రయత్నిస్తే అది. అడగొచ్చును అంటున్నా. ఓకే. మీరు ఢిల్లీకి వెళ్ళాలి, ఢిల్లీకి వెళ్ళలేదు, ట్రైన్ దొరకలేదు, టికెట్ లేదు, లేకపోతే వేరే వాడి ఇంటికి వచ్చి కూర్చున్నారు ఆడే టైంకి, లేకపోతే వెళ్ళే టైర్ పంచర్ అయింది. ఇవన్నీ ట్రైయింగ్ ఎందుకు అవుతుంది? యూ డింట్ గో. సింపుల్. ఐ ట్రైడ్ అని చెప్పుకోవటం ఎందుకు చేస్తాం? గిల్ట్ తక్కువ ఫీల్ అవ్వడానికి ఐ ట్రైడ్ బట్ ఇంట్ హ్యాపన్ చెప్పి అంటాం. బట్ హానెస్ట్గా ట్రయింగ్ అంటే ఏంటిది? మన మన ఇంగ్లీష్ మన ఇంగ్లీష్లో వర్డ్ ఉంది ఏమో కానీ ఐఎమ్ ట్రయింగ్ అని చెప్పేసి ఐఎమ్ డూయింగ్, ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఆర్ నాట్ హ్యాపెనింగ్, ఇట్ ఈస్ వర్కింగ్ ఆర్ నాట్ వర్కింగ్. వాట్ ఈస్ ట్రయింగ్? దేర్ ఇస్ నథింగ్ కాల్ ట్రయింగ్. రిమూవ్ ది వర్డ్ ట్రై ఫ్రమ్ ద డిక్షనరీ. ప్రయత్నం అనేటువంటి పదం తీసేయండి. నేను పని చేశాను, అయితే అయింది, లేకపోతే అవ్వలేదు. ట్రై ఎలా చేస్తారో చెప్పండి ఒకసారి. మీ డెమాన్స్ట్రేట్ చేసి చూపిస్తారు నాకు ఒకసారి. క్యాన్ యూ డెమాన్స్ట్రేట్ ట్రయింగ్ టు బీ పీస్, ట్రయింగ్ టు బీ హ్యాపీ? యూ డూ అన్ యాక్ట్ దట్ కీప్స్ యూ హ్యాపీ, ఇట్ వర్క్స్ ఆర్ నాట్. అంతేగాని వాట్ ఈస్ ట్రయింగ్? అంటే దట్ ఈస్ ఏ ప్రాసెస్. అంటే ఇప్పుడు నువ్వు చెప్పినట్టు ట్రయింగ్ అనకూడదు మనం. దాన్ని మనం శాంతిగా ఉండడంలో ఉన్నాం అంతే. అంతే. ఉన్నాము, అది పని చేసింది, పని చేయలేదు, అది కాన్సిక్వెన్స్. ట్రయింగ్ ఎందుకు అవుతుంది? యాక్షన్లో మీరు ఏం పెట్టకపోతే యాక్షన్ పెట్టలేదు, యాక్షన్ చేయలేదు, అది కర్మల కిందకి వస్తుంది. రైట్. ఒక పని అనుకున్నారు, పని చేశారు అంటే వర్కౌట్ అయింది, పని చేయలేదు అది అవ్వలేదు, అంతే. అక్కడతో క్లోజ్. దాని వెనక ముందు సుత్తి సోద అవసరం లేదు కదా. యా, ఎస్. అంతే. ఎప్పుడైతే మీరు అంటారో చేద్దామనే ఆలోచన వచ్చింది, చేయలేదు, అంతే. అకౌంటబిలిటీ తీసుకోండి. అది నేను చేయాలనుకునే మాత్రం కుదరలేదు. ఐ ట్రైడ్ మై బెస్ట్ బట్ ఐ కుడ్ నాట్ అంటే ఐ కుడ్ నాట్, యూ డింట్ ట్రై, యూ డి నాట్ డూ, ఎస్ ఆర్ నో. మీకు తెలియదు సార్, మీరు మీకేం సార్ బాగానే చెప్తారు, బట్ ఆ సిచ్యుయేషన్ మీకు అర్థం కాదు. నాకు అర్థమైనా అర్థం కాకపోయినా మీరు చేశారా లేదా? చెయ్యలేదు కదా, చెయ్యలేదు అంతే. దట్ ఈస్ టేకింగ్ అకౌంటబిలిటీ. అదే అకౌంటబిలిటీ, అదే రెస్పాన్సిబిలిటీ. రైట్. మరి నేను మనకి కాల్ చేస్తానా? టైం కాల్ చేయలేదు, నేను కాల్ చేయలేదు అంతే. చేద్దాం అనుకున్నాను, అవును, ఎవడు అయితే ఏంటి? చేసావా? లేదు, అయిపోయింది అంతే, క్లోజ్. నేను చేయలేదు. ఎందుకు చేయలేదు? వేరే వాడు ఫోన్ చేశాడు, వేరే పనిలో ఉన్నాను, లేదా గుర్తు రాలేదు, ఆ బుక్కలు ఏం చేస్తానని అనిపించిన ఆ మొమెంట్కి. చేసిన పెద్ద ఒడిగేది ఏం లేదు, నాకు తెలుసు. ఎందుకు చేయం? బేసిక్గా అక్కడ ఏం జరగదు తెలుసు కాబట్టి మన లోపల. హానెస్ట్గా చెప్పాలంటే మనం ఏవైతే చేయమో, ఎందుకు చేయము అంటే అది అవ్వదని తెలుసు కాబట్టి, చేసిన ఉపయోగం ఉండదు అని తెలుసు కాబట్టి, ఎక్కడ నమ్మకం లేదు అవుతుందని చెప్పి, అందుకే చేయలేదు. ఎందుకు చేస్తారు? మీరు చేసేది ఎందుకు? ఏ చేసినా కూడా చేస్తే వస్తున్నటువంటి ఆలోచన, ఆశ ఉంది కాబట్టి చేస్తారు. మీరు డీప్గా మీతో మీరు కూర్చుంటే మీకు అర్థమవుతుంది అది అవునా కాదు. రైట్. కరెక్ట్గా చూడండి. ఒక పని మీరు చేశారు, మంచో చెడు చేశారు అంటే ఏంటి? అది అవుతుంది కాబట్టి, అవుతుందని ఆలోచన ఉంది కాబట్టి మీరు చేశారు, లేకపోతే చేసేవారు కాదు. ఎందుకు చేయలేదు? లోపల ఎక్కడో తెలుసు అది అవ్వదని.
దట్ ఈస్ ద ఇన్నర్ నావిగేషన్ కంపాస్. దట్ ఈస్ ఇట్ విల్ నాట్ హ్యాపెన్. హెన్స్ యూ డోంట్ గెట్ ది మోటివేషన్ టు డూ ఇట్. ఆ అమౌంట్ చేయబుద్ది కాదు, ఏదో అడ్డు వస్తూనే ఉంటుంది. ఒకసారి అది చేయకుండానే అయిపోతుంది పని. యాక్చువల్గా ఎట్లా అంటే ఫస్ట్ వచ్చి ఇంటెన్షన్ గట్టిగా పెట్టుకొని మనం ఇది మనకు ఒక క్లారిటీ ఉండాలి. రెండు దేన్నైనా యాక్సెప్ట్ చేసుకునే ఇది మనకు ఉండాలి. ఎవరి కోసమో కాదు, ఎగ్జాక్ట్లీ. మన కోసం మనం. ఈ యాక్సెప్టెన్స్, ఎస్, ఐఎమ్ యాక్సెప్టింగ్ దట్ దిస్ ఇస్ హౌ ఇట్ ఇస్. వాట్ ఎవర్, ఎవరి కోసమో కాదు, అంతే. ఎస్. సో ఎప్పుడైతే మనం ఈ స్థితికి వచ్చేసేసి మనం ఉంటామో ఆటోమేటిక్గా ఏది అయిపోతుంది. దాని తర్వాత మీరు ఎక్కువ ఎఫర్ట్ పెట్టే పనే లేదు, అవసరం లేదు, నిజంగా అవసరమే లేదు. ఎట్లా అంటే తామరాకు మీద నీటి బొట్టులాగా అంటి అట్టనట్టు లైఫ్ అట్లా అయిపోవాలి. అంతే. తామర ఆకుల్లో నీరల్లే నువ్వు అంటి అంటక ఉండు, మాయా 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 అంతా మాయా. దాని నెక్స్ట్ సంతోషి 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 అంటే యూ హ్యావ్ టు బీ హ్యాపీ. బేసికలీ ఇఫ్ యూ హ్యాపీ, నో ఇది అయిందా అవ్వలేదా, ఎందుకు అవ్వలేదు, ఇప్పటికీ కాదా, నాకు ఎప్పటికీ అవ్వదా, ఇవన్నీ మిమ్మల్ని డిస్టర్బ్ చేయవు, అసలు చేయవు. సమ్ టైమ్స్ అది చాలా పీస్ఫుల్ గా ఉంటది వంశీ గారు. సమ్ టైమ్స్ కాదు, మైండ్ ఎంత రిలాక్స్డ్ గా ఉంటది తెలుసా. ఆల్వేస్. అంటే కాదు, నేను ఎందుకంటున్నానంటే కొన్ని విషయాలు మనం అన్ని విషయాలు అట్లా తీసుకోలేకపోయినా కొన్ని విషయాలు తీసుకున్నప్పుడు రిలాక్స్డ్ గా ఫీల్ అవుతాం. అది కొన్ని విషయాలు కాదు, అన్ని విషయాలు అని చెప్పంటున్నా. అందుకే నైట్ మార్చాలి. కొన్ని అన్నారనుకోండి, మిగతా పర్సెంట్ కాదు నేను అంటుంది. మీరు ఓకే, నేను అట్లా అనట్లేదు. ఇప్పుడు మేము ఆల్రెడీ మేము ఆల్రెడీ ఆ ప్రాసెస్ లో ఉన్నాం కాబట్టి చేస్తున్నప్పుడు ఆ మైండ్ లో వచ్చే చేంజ్ అంటున్నా. అంటే మేము ఇంకా డెవలప్ అవ్వాలండి, మేము అంత డెవలప్ అవ్వలేదు కదా. ఎలా అవుతారండి స్టెప్ తీసుకోకుండా? ఒక స్టెప్పే కదా, ఈ యాక్సెప్టెన్స్ మొదలవ్వాలి కదా. అదే అంటున్నా, అది స్టార్ట్ చేసిన తర్వాత ఆ చేంజ్ తెలుస్తుంది. నేను అనే మాట మీరు అర్థం చేసుకోండి. కొన్ని విషయాలు కాదు, అన్ని విషయాలు అని చెప్పండి, దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతాను. మీరు సమర్థించుకుంటున్నారు మీ మాటని. మీరు నోటీస్ చేశారా? అర్థమైంది. ఎగ్జాక్ట్లీ అదే. కానీ అని అనకూడదు. మీరు కానీ అన్నారంటే ఎక్కడ మేము గోయింగ్ బ్యాక్ టు ఓన్ ప్యాటర్న్. ఓకే ఓకే, అన్నిట్లో అప్లై చేయలేరు మీరు తెలియకుండా. మీ సబ్ కాన్షియస్ రెసిస్టెన్స్ యాక్సెప్ట్ చేయడానికి. అది ఓకే. మీ మనసు ఏమంటుంది? అన్ని కాదు, కొన్ని. అందుకే కొన్ని విషయాలు మన లైఫ్ అనుకూలంగా ఉంటాయి, అన్నీ ఉండవు. అన్ని అనుకూలంగా ఉంటే అన్ని అవుతుంది చెప్పి అనుకోవాలి. అనుకోవడం ఎంత కష్టం. గతం ఎఫెక్ట్ ఉంది కాబట్టి అనుకోలేకపోతున్నాం. గతం ఎఫెక్ట్ లేకపోతే అనుకోగలుగుతాం కదా. చూసారా, మీరు క్వశ్చన్ అడిగితే ఎగ్జాంపుల్ అందరికి ఇచ్చారు, నేర్చుకోవడానికి ఇచ్చినారు కాబట్టి. లేదు, సూపర్ వంశీ. ఇప్పుడు లక్ష్మి గారు అన్న మాటతోటి, నువ్వన్న మాటతోటి నాకు సడన్ గా ఒక ఐ ఓపెనర్ అయిపోయింది. నేను లోపల ఒక విషయానికి మదన పడుతున్నాను ఒక నెల రోజుల నుంచి. యామ్ ఐ డూయింగ్ రైట్ ఆర్ రాంగ్ అన్నది. అది రైట్ అని తెలియజేసావు. అసలు లేకపోతే అసలు నేను ఈ క్లాస్ అయిన వెంటనే నీకు వాయిస్ మెసేజ్ వచ్చేది. అది లేకుండా నువ్వు బతికిపోయావు ఇవాళ. అంతే. థ్యాంక్ యూ సో మచ్. అసలు ఈ క్లాసెస్ ఫుల్గా మేము మేనిఫెస్ట్ చేసుకున్నాం కాబట్టే 4-5 ఉంటున్నాం క్లాస్లో. ఇది నువ్వు చెప్పింది చాలా చాలా కరెక్ట్. పైగా ఉన్న వాళ్ళం కూడా ఫుల్ అటెంటివ్ గా ఉంటూ ప్రతి పదాన్ని పట్టుకుంటున్నాం. ఎగ్జాక్ట్లీ. అంటే తెలుగులో క్లాస్ కావాలని అడిగినటువంటి ఆవిడ రాలేకపోతున్నారు, మిగతా అందరూ వస్తున్నారు. వాళ్ళకన్నా మీకుంది ఎంటర్టైన్మెంట్. ఎస్. అందులో ఈ స్నేహ పాప ఉంది చూసావా, ఈ పాప అసలు ఒక రేంజ్ లో ఉంది. సో ప్రతి ఒక్కరు ఎనర్జీ. లతా గారు ఫస్ట్ టైమర్, రైట్. హరీష్ గారు రిపీట్. ఆయన కూడా అడుగుతున్నారంట పృథ్వీ గారిని, కృష్ణ గారు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు చెప్పండి అని చెప్పేసి అన్నారంట. అవునవునవును. సో నిజమే. సో దాంతో లక్ష్మి గారు ఆ రోజు అడిగారు. అవి వెంటనే మన శైలజ గారు అడిగిన వెంటనే ఆవిడ మెసేజ్ పెట్టి, అవునంటే నాకు కూడా కావాలని చెప్పేసి నెక్స్ట్ మెసేజ్ ఆవిడదే ఉంది. రైట్. సో స్నేహ ఉండి ఉండక అలా ఉంది. సో బట్ చూడండి, ఇవాళ మనందరం చూస్తున్నాము. లేదు లక్ష్మి గారు, థ్యాంక్ యూ.
ఒక క్వశ్చన్ మీరు అడిగినందుకు నాకు ఇక్కడ ఒకటి క్లారిటీ వచ్చేసింది. ఒక నెల రోజుల నుంచి మదన పడుతున్నాను నేను. ఆ మదనకి సమాధానం దొరికేసింది అంతే. అది మదన పడుతున్నట్టు కూడా నాకు ఇప్పుడే తెలిసింది. ఐఎమ్ సో హ్యాపీ ఆర్ డన్ అంతే. ఒకటి చెప్పనమ్మా, ఇక్కడ క్లాసెస్ లో కానీ వంశీ గారి బేసిక్ అడ్వాన్స్ క్లాసెస్ లో మనం కంటిన్యూస్ గా మనం విన్నప్పుడు ఆ కాన్సన్ట్రేషన్ లో మనకి తెలియకుండా మనకి చాలా ఆన్సర్స్ వచ్చేస్తాయి. 90% క్వశ్చన్స్ అనేవి రావు. ఆ క్లారిటీ అనేది నేను అంటే ఇప్పుడు ఏదో గొప్పగా చెప్పడానికి అది నేను ఎప్పుడు చెప్తాను, నాకు ఆ క్లారిటీ అనేది, ఆ చేంజ్ అనేది మనల్లో మనం చేసుకోగలిగితేనే ఆ క్లారిటీ అనేది వచ్చుద్ది. లేకపోతే మీరు ఎన్ని క్లాసెస్ వినండి, ఎంత చెయ్యండి, ఎక్కడ పడ్డ గోతులు అక్కడే ఉంటాము. మనకు ఆ చేంజ్ కానీ ఆ వేరియేషన్ కానీ ఏది కూడా మనకి తెలియదు. కరెక్ట్. అవును, నేను అది నాది బాగా అబ్జర్వ్ చేసి అసలు అడ్వాన్స్ క్లాస్ మనము చాలా సార్లు విన్నాము. ఈ 1.5 years 2 years లో మనం చాలా చేంజెస్ వచ్చినాయి. బట్ మొన్న జరిగిన అడ్వాన్స్ క్లాస్ వేరే లెవెల్. ఆ వేరియేషన్ ఏంటంటే మనం ఇంకా అసలు ఇంకా వేరేది వద్దు, చాలు ఇది అనే స్టేజ్ కి మనం వెళ్ళిపోతున్నామంటే అది వచ్చే చేంజెస్ మనం ఎంత మనం తీసుకోగలుగుతున్నాం కాబట్టి ఆ సబ్జెక్ట్ వచ్చుద్దమ్మా. చెప్పేవాళ్ళు అయినా సరే, అక్కడ కూర్చున్న క్లాస్ లో కూర్చున్న వాళ్ళు అయినా సరే, నేను అది మాత్రం చాలా పక్కాగా నమ్ముతా. ఇప్పుడు మామూలుని తీసుకొచ్చి ఐఐటిలో తీసుకెళ్లి కూర్చోబెడితే ఏం సబ్జెక్ట్ అంటాడు? ఏమీ అండు. ఇక్కడ కూడా మనం తీసుకోగలము, మనకు ఆ కేపబిలిటీ ఉంది కాబట్టి నిజంగా అందుకే వంశీ గారి ఫ్లో మిస్ అవ్వద్దు అని ఆయన చెప్పడమే కాదు, నేను చాలా సార్లు చెప్తా, మధ్యలో ఇది అవ్వద్దు, కట్ అయిందా ఫ్లో మిస్ అయిపోద్ది అని నాకు చాలా భయం. ఎంతసేపు వచ్చింది మనం గ్రాఫ్స్, అందుకే ఆ రికార్డింగ్ ఉంటే మనం అది తీసుకుంటా ఉండాలి. మనం మేనిఫెస్ట్ చేసినట్టు మనం ఆపుతున్నామేమో అని. సో అది కూడా అనుకోద్దు, ఏదైతే అవ్వాలి అంతే. బీ కూల్ విత్ దట్, హ్యాపీ అయితే. ఓవరాల్ గా ఇప్పుడు నేర్చుకుంది, ఇన్ని రోజుల్లో నేర్చుకుంది ఇది ఒక్కరోజు. హౌ యూ నీడ్ టు షిఫ్ట్ యువర్ వైబ్రేషన్ అంతే. ఎలా ఉండాలి, ఏముండాలి, ఎలా ముందుకెళ్ళాలి, ఏ స్థితిలో ఉన్నా కానీ ఎలా ఉండాలి అంతే. యాక్సెప్ట్ చేయగలగాలి. యాక్సెప్ట్ మెయిన్. దేన్నైనా సరే లైఫ్ లో గుడ్ ఆర్ బ్యాడ్ యాక్సెప్ట్ చేయగలిగే క్యాపబిలిటీ మనలో ఉంటే అంతా మనకి పాజిటివే జరుగుద్ది. ఇది 100%. కరెక్ట్. Anyhow, today we are all blessed, even you, Vamsi. It is divinely, we are all blessed and we sat together and had a very nice, ఇది క్లాస్ కాదమ్మా, దీన్ని సత్సంగం అంటారు. సత్సంగాన్ని నువ్వు ఎంత ఇంట్రెస్ట్ గా, ఎంత ఇదిగా వింటే అంత నీలో అవేకనింగ్ వస్తూ ఉంటుంది అంతే. దట్స్ ఐ అగ్రీడ్. ఐఎమ్ సో బ్లెస్డ్, దట్స్ ఇట్ అంతే. దీనికి నువ్వు చెప్పినట్టుగా నాకు ఇప్పటికి కుదిరింది, ఇంత వయసు వచ్చాక ఇప్పుడు కుదరడానికి కూడా కారణం ఏంటంటే ఐ డోంట్ హ్యావ్ ఎనీ డిస్టర్బెన్సెస్. నాకు ఎవరు ఏమన్నా అంటారేమో అనే భయం కూడా లేకుండా, ఎందుకంటే ఐ ఆమ్ బోర్న్ ఇన్ దట్ ఏజ్, ఇన్ దట్ ఎరా, that I have to obey each and every aspect, each and every person of my life. అందుకని అప్పుడు అలా జరిగిపోయింది. ఇప్పుడు స్నేహకి ఉన్న ద్విధ ఏదైతే ఉందో, దువిధ అంటారంటే రెండు ఈ విషయాల్లో, అది లేదు మాకు. ఒకటే లో వెళ్ళిపోయాం కాబట్టి మా లైఫ్ ఐదర్ గుడ్ ఆర్ బ్యాడ్ మాకు వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ పిల్లలకి ఆ అవేర్నెస్ వచ్చింది చూసావా, అందుకనే వాళ్ళకి ఎక్కువ స్ట్రగుల్ ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ అమ్మాయి కరెక్ట్ దారిలోకి వచ్చింది కాబట్టి అసలు ఇంకా అంతే. నల్లేరు మీద బండి అంటారు. నల్లేరు మీద బండి అంటే అసలు ఎంత సాఫీగా కుదుపులు ఉండవు, నల్లేరు అంత మెత్తగా ఉంటుంది అనమాట. అది అంతే, అది డివైన్లీ బ్లెస్డ్ అంతే. ఐ ఆల్సో గెట్ ఇట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. అండ్ మీ అందరూ ఆ స్థితిలో తీసుకున్న స్థితిలో ఉన్నారు కాబట్టి నేను చెప్పగలిగాను. సో అందరూ చేయి ఇట్లా పెట్టుకోండి, ఇట్లా అనుకోండి ఒకసారి అందరూ. మేమందరం మీకే థ్యాంక్స్ చెప్పాలి వంశీ గారు. ఎందుకంటే మాలో ఈ అవేర్నెస్ కి కారణం అసలు అంటే ఒక్కోసారి అనిపిస్తుంది, మీరు అన్నారు ఇందాక పొద్దున్నే లేసామా క్లాసులు అనేది, అనే స్టేజ్ నుంచి అబ్బాయి ఈ క్లాస్ మిస్ అయిపోతే ఎట్లాగా అనే స్టేజ్కి వచ్చాను చూసారా, అది మాలో ఉన్న చేంజ్. మీరు ఇంటర్నెట్ చేసుకున్నారు. అవునమ్మా, అందుకనే తక్కువ మంది వస్తున్నాం చూడు, రోజు రోజుకి సంఖ్య తగ్గిపోతుంది. కాదు, ఎప్పటి నుంచి మనకి స్టార్ట్ అయింది ఇది,
పితృదేవతలప్పుడు నుంచి స్టార్ట్ అయింది ఎర్లీ మార్నింగ్ క్లాసెస్. అవును. అప్పుడు అనుకునే అబ్బా పొద్దున్నే లేచి స్నానం చేసి క్లాసుకు కూర్చోవాలా, అమ్మో 4ంటికి లేచి కూర్చోవాలా, వంశీ గారు ఏంటో పొద్దున్నే మమ్మల్ని ఈ విధంగా, అది మంచి చలికాలం టైంలో చుక్కలు చూస్తున్నారు. చక్కగా ఆ కాఫీ స్టేజ్ నుంచి పట్టుకొని విసులు అయ్యో పట్టుకుంటా. ఆ హీటర్ పెట్టుకొని పడుకునే వాళ్ళకి ఏంటి కష్టాలు అని ఉమ్, అనుకునే స్టేజ్ నుంచి అబ్బా ఈ రోజు క్లాస్ లేదా, అయ్యో 5 అయింది. నిజంగా వంశీ గారు నిన్న క్లాస్ నేను మిస్ అయ్యాను. 1 o'clock యాక్చువల్ గా నిన్న సారు నిన్న నైట్ వచ్చారు, మిడ్ నైట్ 2 o'clock వచ్చారు. ఓకే. సో ఆయన వచ్చే టైం దాకా వస్తారని మెలకు రావడం, ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు 5 అవుద్దా అని. మీకు మొన్న రోజు మీరు అన్నారు 6 o'clock కి క్లాస్ ఉందంటే రాత్రి అంతా మెలకుగా ఉండి 6 o'clock కి నిద్రపోవడం. నాది నిన్న యా. అట్లా ఉంటుంది అనమాట. బట్ ఇప్పుడు ఏంటంటే ఆ క్లాస్ మిస్ అయితే అబ్బా ఇవాళ వంశీ గారు క్లాస్ మిస్ చేశారు, ఉమ్, వంశీ గారు క్లాస్ మిస్ అయ్యారు, 5 అయింది ఇంకా క్లాస్ మొదలవల. ఆ స్టేజ్కి వచ్చామన్నమాట. వండర్ఫుల్. అదంతా మీ మీ వల్ల. మీ వల్లనే మీరు వింటున్నారు కాబట్టి నా మాట వస్తుంది, మీరు వినకపోతే నా మాట వచ్చేదా? రైట్. ఓకే, సరే అండి. థ్యాంక్ యూ సో మచ్. విల్ కనెక్ట్ టుమారో. రికార్డింగ్ షేర్ చేస్తాను, వాచ్ ఇట్. జస్ట్ learn how do you put check dam on the speech aspect, narrative aspect. What do you say? What do you say? How do you change your narrative? How do you shift vibration to your talk, to your speech? Chudandi, we'll connect again. Okay? ఓకే వంశీ గారు, థ్యాంక్ యూ వెరీ Namaste. మచ్. ఆత్మ నమస్తే.